Hare Krishna Mataji and Prabhuji, Sangat Pranam. Thank you so much for joining the 108 important shlokas. So మనం ఎవ్రీ ఫ్రైడే భగవద్గీతలోని 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని శ్లోకాస్ కంప్లీట్ అయ్యాయి చెప్పగలరు ఎవరైనా? మాతాజీ 4 or 5 2.12 వరకు కంప్లీట్ అయ్యాయి. ఓకే, సో 2.12 అంటే మనకి 4 శ్లోకాస్ కంప్లీట్ అయినట్లు. 1.1, 2.7, 2.11, 2.12 అనేది కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనం 2.13 అండ్ 2.14 డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, యాజ్ యూజువల్ గా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్ ని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. हरे कृष्ण महामंत्र की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.
हरे कृष्ण माताजी, संत प्रभुजी, संगत प्रणाम। कृष्ण माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। మనం 2.12 శ్లోక వరకు చూసాము లాస్ట్ ఫ్రైడే. సో ఈరోజు 2.13 అండ్ 14 డిస్కస్ చేద్దాము. సో నేను శ్లోక షేర్ చేస్తాను. ఫస్ట్ మనం రిసైడ్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే శ్లోకాస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఈ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్తో మొదలు పెట్టొచ్చు మీరు. సో 700 శ్లోకాస్ నేర్చుకోవడం అనేది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఎవరైతే మాకు భగవద్గీత శ్లోకాస్ నేర్చుకోవాలని ఉంది అన్న ఇంట్రెస్ట్ ఉన్నవారో 108 శ్లోకాస్, సో 1.1, 2.7, 2.11, 12, 13, సో ఇట్లా నేర్చుకోండి, బాగుంటుంది. మీకు ఎప్పుడైనా సందర్భానికి తగ్గట్లుగా మీరు శ్లోక అనేది కోట్ చేస్తూ మీరు ఆ కాన్సెప్ట్ని రిమెంబర్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా శ్లోక అనేది కోట్ చేస్తూ చెప్తే బాగుంటుంది. సో అట్లా మీరు శ్లోకాస్ నేర్చుకోవడం అనేది కూడా అది బేసిక్గా భగవంతుడు చెప్పింది కాబట్టి భగవద్గీత శ్లోకాస్ చదవడంలో కూడా మనకి ప్యూరిటీ, పవిత్రత అనేది వస్తుంది. బట్ శ్లోకాస్ చదవడం ఒక్కటే గమ్యంగా పెట్టుకోకుండా శ్లోకాస్ అనేవి ఎందుకు నేర్చుకోవాలి అంటే సో దట్ ఆ కాన్సెప్ట్ అనేది మనకి గుర్తుంచుకొని కాన్సెప్ట్ని మన జీవితంలో అమలు పరచుకోవడానికి మనం శ్లోకాస్ అనేవి మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 2.13 చూద్దాం. దేహినోస్మిన్ యథా దేహే देहिनोऽस्मिन् यथा देहे దేహినోస్మిన్ యథా దేహే देहिनोऽस्मिन् यथा देहे కౌమారం యవ్వనం జరా कौमारं यौवनं जरा కౌమారం యవ్వనం జరా कौमारं यौवनं जरा తథా దేహాంతర ప్రాప్తేర్ तथा తథా దేహాంతర ప్రాప్తేర్ ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తేర్ ఇక్కడ మనము ప్రాప్తిర్ అని చెప్పి తీరస్తత్ర ఇక్కడ ఇటు కలుపుతున్నాం అన్నమాట. ఓకేనా? తథా దేహాంతర ప్రాప్తిర్ తీరస్తత్ర న ముహ్యతి తీరస్తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తేర్ ధీరస్తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తేర్ ధీరస్తత్ర న ముహ్యతి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా ఎవరైనా ఒక్కరు శ్లోక చదువుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ. కల్పన మాతాజీ చదవండి.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ అనువాదం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తప్పులు లేకుండా చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ చదవండి. భాష్యం భావం చెప్పిన శ్రీల ప్రభుపాద. అనువాదము. అనువాదము. ఒక మాతాజీ. దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి వృద్ధాపమును క్రమంగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరో దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడైనప్పుడు మోహము నొందుడు. హరే కృష్ణ. ధీరుడెప్పుడును మోహము నొందడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ధీరుడెప్పుడు మోహము నందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. మోహము నొందడు. ఓకే. విపుల మాతాజీ భాష్యం చదవండి. భాష్యము. ప్రతి జీవుడును వ్యక్తిగత ఆత్మహీనందున ఒకప్పుడు బాలుడిగను, ఒకప్పుడు యువకునిగను, మరి ఒకప్పుడు వృద్ధినిగను వ్యక్తమగుచు ప్రతి క్షణమును తన దేహమును మార్చుచుండును. అయినను ఆత్మ మాత్రము అక్కడే నిలిచియుండి ఎట్టి మార్పును పొందదు. ఈ జీవాత్మ చివరికి మరణ సమయమున దేహమును మార్చి మరొక దేహమునకు పరిణామం చెందుచుండును. తదుపరి జన్మలో భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందుట నిశ్చయమొకటచే అర్జునుడు తనకెంతో ప్రీతిపాత్రులైనట్టి భీష్మ ద్రోణుల మరణ విషయమున చింతింప నవసరము లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహములు విడిచి నూతన దేహములను పొందుట ద్వారా నూతన శక్తిని పొందగలరని అతడు సంతోషింపవలెను. జీవితమున మానవుని కర్మను అనుసరించి వివిధములైన సుఖము కొరకు దుఃఖముల కొరకు అట్టి దేహ మార్పులు కలుగుచుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువురును పుణ్యాత్ములైనందున తదుపరి జన్మమున తప్పక ఆధ్యాత్మిక దేహములను పొందనున్నారు, లేదా కనీసము ఉన్నత సుఖముల కొరకై స్వర్గవాసులగుదురు. కనుకనే పై రెండింటిలో ఏ విధముగా జరిగినను చింతించుటకు కారణమేదీనూ లేదు. జీవాత్మ, పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండేవాడు ధీరుడనబడును. అట్లేవాడు దేహముల మార్పుచే ఎన్నడను మోహము నొందడు. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలు లేదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకొని పలుకు మాయావాదుల ఏకాత్మ వాదమును మనము ఏమాత్రము అంగీకరింపబోము. అట్లు వివిధ ప్రత్యగ్రాత్ములుగా ఖండింపబడుట పరమాత్మను మార్పు నొందగల దానినిగా చేయును. ఇది పరమాత్మ మార్పురహితమనడి సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లుగా భగవాని అంశలు నిత్యముగా సనాతులు నిలచియుండి శరములుగా పిలువబడును. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనమగు స్వభావమును కలిగియుందురు. ముక్తిని పొంది పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమున మిగిలియుండును. జీవాత్మ దేవాది దేవునితో పాటు జ్ఞానమును, ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించుచు ప్రతి వ్యక్తే దేహమునందు నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవులతోడను, సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితోనూ పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యం వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ అయ్యున్నాడు. చతుర్థవు అధ్యాయపు ఆరంభమున తెలియబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందిన వారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితి గలవాడైనచో, లేదో శ్రీకృష్ణుడు అర్జునుడి కంటెను ఉన్నత స్థితి అందున్నవాడు కానిచో, వారి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశము నొందువాడు
అను సంబంధము అర్ధరహితమగును. వారిరువురును కూడా మాయాశక్తిచే మోహితులైనచో అందులో ఒకరు గురువు మరొకరు శిష్యుడుగా అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకొనిన వారెవ్వరునూ ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు విస్తృతాత్ముడగు జీవుడైన అర్జునుడి కంటెను దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి అందున్నట్లు అంగీకరింపబడును. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్రణ ముహ్యతి. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నొందడు. సో మనకి 2.12 లాస్ట్ వీక్ లో మనం డిస్కస్ చేసుకున్న శ్లోకాలు ఏం చెప్పుకున్నామంటే, ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్స్. అంటే ప్రతి ఒక్కరి ఉనికి ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్ లో ఉంటుంది అని చెప్పి భగవంతుడు చెప్పారు. భగవంతుడు ఎలా చెప్పారు అంటే, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ న చైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం. నువ్వు నేను ఇక్కడ ఉండే రాజులందరూ కూడా ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా ఉంటామంటున్నారు అని అన్నారనమాట. సో అది ఎలా ఉంటారు ఫ్యూచర్ లో అనే దానికి ఎక్స్టెన్షన్ గా మనకి 2.13 శ్లోక అనమాట. సో ఫ్యూచర్ లో ఎలా ఉంటారు, ఒకసారి శరీరం అనేది వదిలిపోయాక చనిపోతారు కదా, ఫ్యూచర్ లో ఎలా ఉంటారని మన క్వశ్చన్ వస్తుందా రాదా చెప్పండి. వస్తుంది మాతాజీ. దానికి ఆన్సర్ గా 2.13 చెప్పేస్తున్నారు అనమాట కృష్ణ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్రణ ముహ్యతి. సో కౌమారం అంటే తెలుసా ఎవరికైనా? కౌమారం ఏ ఏజ్ దాకా అంటారు? 13 బిఫోర్ అనుకుంటారు మాతాజీ. 13 అంటారా? ఆ. 5 years యవ్వనం అంటే కౌమారం. teens కదా అది. కౌమారం అంటే బాల్యము మాతాజీ. 5 years లోపు కౌమారం. ఆహా. ఓకే, సో బాల్యం, కౌమారం. కౌమారం, యవ్వనం కదా మాతాజీ. ఒక్క నిమిషం ఆగండి. కౌమారం జనరల్ గా 5 years లోపు వాళ్ళని అంటారు నాకు గుర్తున్నంత వరకు. సో మనకి ఇక్కడ ఈ ఎవరైతే దేహి కౌమారంలో ఉన్నారో అంటే బాల్యంలో ఉన్నారో ఆయన యవ్వనంలోకి వస్తున్నారు. సో ఆ యవ్వనం నుండి మెల్లిగా వృద్ధాప్యంలోకి వస్తున్నారు. అండ్ ఆయనే మళ్ళీ మరణ సమయంలో వేరొక దేహంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు అని చెప్పి ఈ శ్లోక మీనింగ్ అన్నమాట. సో బేసిక్ గా మనలో మార్పులు అనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సో చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాం. సో మనం నర్సరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా పెరుగుతూ 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 కాలేజ్కి వచ్చి, జాబ్లోకి వచ్చి, లేకపోతే మనం పెళ్లి చేసుకొని తర్వాత మనకి పిల్లలు రావడము. సో మనం మెల్లమెల్లగా ఏజ్ వస్తున్నప్పటికీ కూడా మనలో మార్పు అనేది వస్తూనే ఉంటుంది. కానీ జనరల్ గా మనం ఏం చెప్తూ ఉంటామంటే, మన ఫోటో చిన్నప్పటి ఫోటో చూసినా కూడా ఏం చెప్తాము, అది నేనే అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు మనం అలా ఉన్నామా? లేదు, లేము. కానీ మరి అది నేనే అని ఎందుకు చెప్తున్నాము? అది మన చిన్నప్పుడు ఫోటో కదా మాతాజీ. మన చిన్నప్పటి ఫోటో. బేసిక్ గా మనం మారుతున్నాం కానీ మారని ఒక కోణం మనలో ఉంది. అదొక్కటి మనం గ్రహించట్లేదు అనమాట. మనం పుట్టినప్పటి ఫోటో చూపించిన మన అమ్మ దగ్గర బార్సాల ఫొటోస్ కూడా ఉంటాయి కదా, అది చూసినప్పుడు ఎవరు ఎవరు అన్నప్పుడు ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే అంటాం. మనం కొంచెం పెద్ద వయసులోకి వచ్చి చిన్నపిల్లల ఆడుకునే ఏజ్ లో చూపించినా అది నేనే అంటాం. మనం 10th క్లాస్ అట్లా ఏజ్ లో చూపించినా అది నేనే అంటాం. సో మనం పెళ్లి కాకముందు చూపించినా నేనే అంటాం. సో ఏ ఏజ్ పీరియడ్ లో చూసుకున్నప్పటికీ కూడా నేనే 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 అది నేనే అని చెప్పి చెప్తూ ఉన్నామంటే బేసిక్ గా మార్పు అయితే మనలో వస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా మనలో మారని కోణం ఒకటి ఉంది, మనలో మారనిది ఒకటి ఉంది. అది ఏంటి అంటే ఆత్మ. ఓకే, సో మార్పు అనేది శరీరానికి జరుగుతూనే ఉంటుంది. బాల్యం నుండి యవ్వనానికి వచ్చాం, యవ్వనం నుండి వృద్ధాప్యానికి వస్తున్నాం. మరణం అనే సమయం వచ్చినప్పుడు ఈ వృద్ధాప్యం నుండి మరణావస్థ వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరంలోకి వెళ్తుంది. అయితే వేరే శరీరంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మన మెమరీ అనేది పోతుంది అనమాట. ఎస్ ఆర్ నో చెప్పండి. మనతో జనరల్ గా ఎవరైనా బర్త్ తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు ఏమైనా చెప్తారా, నేను ఒకప్పుడు అక్కడ ఉన్నాను, పలాంది నా ఫ్యామిలీ అని చెప్పి జనరల్ గా అలా చెప్పడం చూస్తామా మనం? చెప్పరు కదా. లేదు మాతాజీ.
సో మన మెమరీ అనేది పోతుందన్నమాట మరణ సమయంలో. అది మిగిలిన టైంలో చూడండి, మనం చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మనకి ఆ మెమరీ అనేది ఉంటుంది, గుర్తు అనేది ఉంటుంది. కాబట్టి ఇది నేనే అని చెప్తూ వచ్చాం. కానీ మరణ సమయం తర్వాత కూడా మనం ఉంటాం, ఈ శరీరంలో కాదు వేరే శరీరంలోకి వెళ్తాం అనమాట. సో ధీరుడు అనేవాడు ఈ విషయం తెలుసుకొని మోహము చెందడు అర్జున అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారు. అయితే అర్జునుడికి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, తనకెంతో ప్రియమైన భీష్ముడు, ద్రోణుడు అక్కడ యుద్ధ రంగంలో ఉన్నారు. అర్జునుడు యుద్ధం చేయడం వల్ల వారిరువురు చనిపోతే వారు ఇంకా నాకు ఉండరు అని చెప్పి బాధపడుతున్నారు కదా అర్జున. సో అందుకని కృష్ణ చెప్తున్నారు, ఎవ్వరు చనిపోయేదంటే బేసిక్ గా చనిపోవడంలో కూడా వారు వేరే శరీరాన్ని తీసుకుంటారు తప్ప వాళ్ళు లేకుండా ఉన్న స్థితి అనేది ఉండదు. సో నువ్వు దాని గురించి కంగారు పడక్కర్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, వాళ్ళు ఎంతో కొంత పుణ్యకర్మలు అనేవి చేశారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లైఫ్ అనేది బెటర్ గానే ఉంటుంది. ఏదర్ ఆధ్యాత్మిక శరీరమైనా వచ్చేస్తుంది, లేదు అంటే స్వర్గలోకాలకైనా వెళ్తారు. సో ఏ విధంగా చూసినా కానీ వాళ్ళకి బెనిఫిటే అవుతుంది అర్జున. సో నువ్వు దాని గురించి మోహం చెందాల్సిన అవసరం లేదు. వీరుడు ఎప్పుడు ఇలా బాధపడడు అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. అయితే మనందరం కూడా ఇలా ధీరా స్టేజ్ లో ఉంటామా? జనరల్ గా మన ప్రియమైన వారు వెళ్ళిపోయినప్పుడు గాని అట్లా ఉండగలుగుతామా? ఉండం ఇంతవరకు ఉండలేదు. ఉండం ఎంత మాతాజీ. ఎంత భగవద్గీత విన్నా గానీ మనం ఏంటంటే ఆ మాయ కప్పేస్తది ఆ టైంలో. ఆఫ్ కోర్స్ మనకి తెలుస్తది, కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది, ఇది కామన్ అని చెప్పి తెలుస్తుంది. కానీ దాన్ని సహించడం అనేది కష్టంగా ఉంటుందన్నమాట. అయితే దట్ ఈస్ ఫైన్. ఆ ఎమోషనల్ టచ్ అనేది మనకు ఉంటుంది. మన ప్రియమైన వారు వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ అనేది ఉంటుంది. కానీ మనం ఈ శ్లోకా నుండి ఏం తెలుసుకోవాలి అంటే, బేసిక్‌గా ప్రతి ఒక్కరిలో కూడా మారేది ఒకటి ఉంటుంది, మారనిది ఒకటి ఉంటుంది. సో మారేదేంటి చెప్పండి? మనలో మారే కోణం ఏంటి? శరీరం. మారేది దేహం మారే- దేహం దేహం. దేహం. మారనిదేంటి? ఆత్మ. ఆత్మ. సో మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు కూడా మన జీవితంలో మారే శరీరం పైననే ఫోకస్ ఉంచుతున్నాం, మారని ఆత్మ పైన ఫోకస్ చేయడం లేదు. సో ఈ శ్లోకా నుండి మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ అదనమాట. సో మనం చిన్నప్పటి నుంచి పుట్టాం, ఇంత ఏజ్ అనేది తీసుకున్నాం. అండ్ మన ఫ్యామిలీలో కూడా ఎంతో మంది మన పూర్వీకులు చనిపోవడం అనేది చూసాం. సో ఒక్కసారి వాళ్ళు వదిలి వెళ్ళిపోయాక శరీరాన్ని, వాళ్ళ జర్నీ అనేది కంటిన్యూ అయిపోయింది. ఇంకా మన ఫ్యామిలీ మన వాళ్ళు అని చెప్పి ఆగడం కుదురుతుందా? కుదరదు. సో వాళ్ళ జర్నీ అనేది వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట. సో మనం ఎంతసేపు కూడా మారే శరీరం పైన ఫోకస్ చేస్తూ మారని ఆత్మకి పోషణ అనేది ఇవ్వకుండా ఉంటున్నాము అంటే బేసిక్‌గా మనము మన కష్టాల్ని మనమే కొని తెచ్చుకుంటున్నట్లు అన్నమాట. బేసిక్‌గా మారే శరీరాని పైన ఫోకస్ అంటే ఏంటి అంటే, శరీరానికి ఎక్కువ సుఖభోగాలు ఇవ్వాలి. శరీరం సుఖపడితేనే నేను సుఖంగా ఉంటా, నా మనసు సుఖపడితేనే నేను సుఖంగా ఉంటా అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? మారిపోయేదాన్ని, వదిలి వెళ్ళిపోయేదానికి మనం సుఖాలు ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నాం. కానీ మనం ఎవరం చెప్పండి? ఆత్మ. ఆత్మ. మరి ఆత్మ పోషణ ఇవ్వాలి అని చెప్పి మనం తెలుసుకున్నా కూడా నిజంగా దారిలో ఉంటున్నామా మనం? ఉండట్లేదు. ఉండట్లేదు. సో బేసిక్‌గా మనం ఇట్లాంటి శ్లోకాస్ ఇట్లాంటివి విన్నప్పుడు మనం తెలుసుకోవాలి, ఐ యామ్ నాట్ దిస్ బాడీ. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ భగవద్గీత. గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఈ విషయాలు వినడానికి డ్రైగా అనిపించొచ్చు. శరీరం కాదు ఆత్మ అంటారు, ఆత్మ గురించే చెప్తూ ఉంటారు అని చెప్పి మనకి డ్రైగా అనిపించొచ్చు. కానీ మనం ఎవరమో తెలిస్తేనే మన గమ్యం ఏంటో తెలుస్తుంది. మనం ఎవరమో తెలియనంత వరకు కూడా ఏదో ఒక దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం తప్ప మన నిజమైన గమ్యం అనేది మనం చేరుకోవడానికి ప్రయత్నం చేయం. బేసిక్‌గా ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక క్లర్క్ ఉన్నాడు, ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఒకవేళ పెద్ద ఆఫీసర్ నేను క్లర్క్ అన్న భావనలో ఉన్నాడనుకోండి. ఆయన రోజు వచ్చి క్లర్క్ చేసే పనులు చేస్తూ ఉంటే, ఆయన చేయాల్సిన బాధ్యత అనేది చేస్తున్నట్లయితదా? ఆఫీసర్ చేసే పని అయితున్నట్లయితదా? అవ్వదు. సో బేసిక్‌గా ఆయనేందంటే మర్చిపోయాడన్నమాట. నేను ఒక ఆఫీసర్‌ని, నేనిలా క్లర్క్ పనులు చేస్తున్నానేంటి అని చెప్పి ఆయన మర్చిపోయాడు. ఎవరైనా వచ్చి గుర్తు చేశారనుకో, "అరే! నువ్వేంటి ఇట్లాంటి పనులు చేస్తున్నావు? క్లర్క్ చేయాల్సిన పనులు వేరు. ఆయన ఏదో చిన్న చిన్న పనులనేవి చేసుకుంటూ ఉంటారు. నీకు చాలా పెద్ద ఫెసిలిటీస్ ఇచ్చి ఎందుకు నీకింత బాగా చూసుకున్నారు, ఇంత సాలరీ ఎందుకు ఇస్తున్నారంటే, నీ బాధ్యతలనేవి పెద్దగా ఉన్నాయి. సో నువ్వు చేయాల్సిన పనులు దానికి అనుగుణంగా ఉంటేనే నువ్వు ఆఫీసర్‌గా ఉండగలుగుతావు. లేదంటే నిన్ను తీసేస్తారు" అని చెప్పి చెప్తారు. యెస్ ఆర్ నో? జరుగుతదా కాదా ఇది? అవును మాతాజీ.
ఎగ్జాక్ట్లీ మన సిచ్యుయేషన్ కూడా ఇదే అన్నమాట. మానవ జన్మ పొందినప్పుడు మానవ జన్మ ఇస్ లైక్ ఒక ఆఫీసర్ క్యాడర్ అన్నమాట. సో మానవ జన్మ పొందినప్పుడు మానవునిగా చేయాల్సిన బాధ్యత అనేది మనం చేస్తూ ఉండాలి. అలా కాకుండా క్లర్క్ లాగా, అంటే మానవ జన్మ కాకుండా తక్కువ యోని స్థాయిల్లో, అంటే జంతు జీవనం కానీ మనకి ఈ పశుపక్షాదుల జీవనం కానీ ఇట్లాంటి విధంగా మనం జీవిస్తున్నాం అనుకోండి, మనం ఒక క్లర్క్ లాగా జీవిస్తున్నట్లు అనమాట, ఆఫీసర్ పొజిషన్ లో ఉండి. సో ఇలా ఉంటే మనం ఆఫీసర్ పొజిషన్ లో కంటిన్యూ అవుతామా చెప్పండి? అవ్వలేం మాతాజీ. అవ్వలేము. ఎందుకంటే నువ్వు క్లర్క్ పనులు చేయడానికి ఇష్టపడుతున్నావు. యూ బెటర్ గో అండ్ టేక్ ద జాబ్ ఆఫ్ అ క్లర్క్ అంటారు కదా. సో మేనేజ్మెంట్ ఏమంటారు, నువ్వు ఆఫీసర్ ఇదిగా నీకు కార్ ఇచ్చాను, నీకు క్యాబిన్ ఇచ్చాను, నీకు ఇంత శాలరీ ఇస్తున్నాను, నీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది ఎందుకు, నువ్వు పెద్ద బాధ్యతలు అనేవి చేపట్టడానికి. కానీ నువ్వు ఒక క్లర్క్ లాగా బిహేవ్ చేస్తుంటే నువ్వేం చెప్తున్నావు, నేను దీంట్లో ఇంట్రెస్ట్ లేను, నేను ఒక క్లర్క్ లాగే ఉంటాను అని చెప్తున్నావు, కాబట్టి నువ్వు బెటర్ క్లర్క్ జాబే తీసుకో అంటారు. సో అలానే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి హ్యూమన్ లైఫ్ వచ్చింది, మానవ జన్మ వచ్చింది, అత్యంత దుర్లభమైంది అంటారు తెలుసా మానవ జన్మ. ది రేరెస్ట్ అంట మానవ జన్మ. ఈవెన్ స్వర్గలోకంలో ఉండే దేవీ దేవతలు కూడా నాకు ఈ మానవ జన్మ కావాలి అని కోరుకుంటూ ఉంటారంట. ఎందుకు అంటే మానవ జన్మలో విపరీతమైన సుఖాలు ఉండవు, విపరీతమైన దుఃఖాలు ఉండవు. సో మానవ జన్మలో ఏవైనా కానీ మోడరేట్ గా ఉంటాయి. కొంచెం సుఖం అనిపిస్తుంది, కొంచెం దుఃఖం అనిపిస్తుంది, కొంచెం సుఖం అనిపిస్తుంది, కొంచెం దుఃఖం అనిపిస్తుంది. టూ మచ్ సుఖం, టూ మచ్ దుఃఖం అనేది జనరల్ గా ఉంటది అనమాట. మనకు వచ్చినప్పుడు మనం అలా ఫీల్ అవుతాం, మనకు దుఃఖం వచ్చినప్పుడు చాలా దుఃఖంగా ఉన్నానని మనం ఫీల్ అవుతాం కానీ, బట్ రియాలిటీ వైజ్ గా చూసుకున్నట్లయితే చెప్పండి, నరకంలో ఉన్నంత దుఃఖాలు మనకు ఉంటాయా ఇక్కడ? ఉండవు మాతాజీ. ఎవరి జీవితంలో అలా ఉండవు. స్వర్గంలో ఉన్నంత సుఖాలు మనకు ఉంటాయా ఇక్కడ? ఉండవు. సో ఉండవు మాతాజీ. ఇప్పుడు స్వర్గంలో ఉన్నంత సుఖాలు ఉన్నాయనుకోండి, భగవంతుడి అవసరం ఇంకొందనిపిస్తుందా మనకి? ఇప్పుడు అవసరం ఇక్కడే బాగుంది అనిపిస్తుంది. ఇక్కడే బాగుంది అనిపిస్తుంది. నరకంలో ఉన్నంత కష్టాలు ఉన్నాయనుకోండి, అసలు భగవంతుని వైపు తిరిగి అడగాలి అన్న ఇది ఉంటదా? నేను అల్లాడిపోతున్నానో, నాకు నొప్పు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎక్కువ అవును. మిజరీస్ ఉన్నా భగవంతుని వైపు తిరగలేము, ఎక్కువ సుఖాలు ఉన్నా భగవంతుని వైపు తిరగలేము. సో హ్యూమన్ లైఫ్ స్పెసిఫిక్ గా ఈ కలియుగ స్టార్టింగ్ పీరియడ్ లో మనకి వచ్చింది చూసారా, హ్యూమన్ లైఫ్ ది రేరెస్ట్ అంటారంట. దేవీ దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు, మాకు ఇక్కడికి వచ్చి మాకు నీ భక్తి చేసే అవకాశం దొరికితే వీలైనంత తొందరగా మా బిజినెస్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని చెప్పి దేవీ దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు అనమాట. సో మనమేమో మూర్ఖంగా స్వర్గం కావాలి, స్వర్గంలో సుఖాలు కావాలి అని అది కోరుకుంటున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చూడండి, నాకు మానవ జన్మ కావాలి, మానవ జన్మలో భక్తుల సాంగత్యం కావాలి, భక్తుల సాంగత్యంలో భగవత్ కథ వింటూ భగవంతుని నామాన్ని పట్టుకొని నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా మనం ఇదే కదా, ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటారు. సో ఏంటి, దూరపు కొండలు నునుపు అంటాం కదా మనం. మన దగ్గర ఉన్న దానికి మనకి విలువ తెలియదు అనమాట. కానీ సీరియస్లీ మన శాస్త్రాలన్నిట్లో చెప్తారనమాట. ఎస్పెషల్లీ శ్రీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 ఇయర్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో గోల్డెన్ ఏజ్ అంటారనమాట. అందులో కూడా ఫస్ట్ 5,000 ఇయర్స్ ఇంకా గోల్డెన్ ఏజ్. శ్రీ చైతన్య మహాప్రభు మనకి వచ్చి 500 ఇయర్స్ అవుతుంది. సో మనం మంచి రైట్ ఏజ్ లో ఉన్నాము. ఈ టైంలో మనం చేయాల్సిన ధర్మం ఏంటో, మన ఆత్మని మనం ఎలా ఉద్ధరింపుకోవాలో మనం తెలిసి ఆ దారిని మనం తీసుకున్నాం అనుకోండి, వీఆర్ ది మోస్ట్ ఫార్చునేట్. సో చాలా మంది అనుకుంటారు, నాకు లాటరీ తగిలితే ఫార్చునేట్, నాకు పెద్ద ఉద్యోగం, పెద్ద ప్రమోషన్ వస్తే ఫార్చునేట్, నాకు మా పూర్వీకుల నుండి ఆస్తంతా జాక్పాట్ లాగా నాకు వస్తే ఫార్చునేట్, నాకు లంక బిందెలు దొరికితే ఫార్చునేట్. ఇట్లాంటివన్నీ కలిపి కూడొచ్చింది ఒకవైపు ఉండి, మన జీవితంలో భక్తి ఒకవైపు ఉందనుకోండి, ఏది ఎక్కువ ఫార్చునేట్ చెప్పండి? నిజమేనా? నిజమే మాతాజీ. Yes, మాతాజీ. ఇలాంటి గురువులు ఉంటే మాతాజీ. కరెక్ట్. అదే అలా కాదు కానీ మాతాజీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి తెలియదు మన దగ్గర ఉన్నది ఎంత విలువైంది అనేది మనకి తెలియదు, కాబట్టి చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోవాలి, శరీరంని పోషించుకోవడం మన మినిమం కర్తవ్యం. ఇంతకుముందు చెప్పాను కదా, శరీరం అనేది మనకు ఒక వెహికల్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం మన గమ్యస్థానానికి వెళ్ళాలి అంటే ఒక వెహికల్ ఉంటే మనం ఫాస్ట్ గా వెళ్ళగలుగుతామా లేదా చెప్పండి? అవును మాతాజీ. అలానే మనం ఆత్మ
ఈ శరీరాన్ని ధరించింది. ఇది ఒక వెహికల్ లాగా అన్నమాట. సో దీని మాధ్యమంగా మనం భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఆత్మని తరింప చేసుకోవచ్చు. సో మనం ఈ వెహికల్ ని ఆశ్రయం తీసుకుంటున్నాం కాబట్టి, వెహికల్లో ఉన్నాం, ఈ వాహనం మనం తీసుకున్నాం కాబట్టి, ఈ వాహనానికి కావాల్సిన మెయింటెనెన్స్ అనేది మనం చేస్తూ ఉండాలి. దాన్ని వద్దు అని ఏ శాస్త్రం చెప్పదన్నమాట. సో మనం శరీరానికి కావాల్సిన పోషణ అనేది చక్కగా చేసుకుంటూ ఉండాలి. దాన్ని చక్కగా మెయింటైన్ చేసి హెల్దీగా ఉంచుకుంటేనే శరీరాన్ని, ఆత్మస్థరంలో మనం చేయాల్సిన పనులనేవి చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే, మన మన యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటి అంటే, ఏ స్కూల్లోనూ, ఏ కాలేజ్‌లోనూ, ఏ యూనివర్సిటీలోనూ మీరు శరీరం కాదు ఆత్మ, మీరు ఈ సబ్జెక్ట్స్‌తో పాటు ఆత్మ జ్ఞానాన్ని కూడా తెలుసుకొని, మీరు చదివిన చదువంతా కూడా మీరు ఉద్ధరింపగలిగేలాగా మీరు ముందుకెళ్ళడానికి ఈ చదువు ఉపయోగపడాలి అని చెప్పే స్కూల్ గాని, కాలేజ్ గాని, యూనివర్సిటీ గాని ఎక్కడైనా ఉందా చెప్పండి? లేదు మాతాజీ, అది పెద్ద మైనస్ అయిపోయింది. పిల్లలకు కూడా దిస్ తెలియట్లేదు. ఈస్ ద ప్రాబ్లమ్ అన్నమాట. మన సొసైటీలో ఇది ప్రాబ్లం. అండ్ మోరోవర్ ఇవాళ మనం భక్తిలో ఉన్నాం కాబట్టి భక్తి గురించి తెలుసుకొని మన పిల్లలు కూడా భక్తి మార్గంలోకి వస్తే బాగుండు అనుకుంటున్నాం. కానీ లేదు అంటే, ఇప్పుడు చూడండి, మన క్లాస్‌లో 40 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్‌లో 700 మంది ఉంటే 40 మెంబర్స్ జాయిన్ అవ్వగలిగారు. సో అసలు ఎంతమంది పేరెంట్సే భక్తి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెప్పండి? హార్డ్‌లీ లేదు, చాలా రేర్. అవునా కదా? పేరెంట్స్‌కే ఆత్మని ఉద్ధరింప చేసుకోవాలి, మన జీవిత గమ్యం ఇది అని తెలియనప్పుడు పిల్లలకి మనం చెప్పగలుగుతామా? లేదు. సో మన దృష్టిలో ఏంటి చెప్పండి? ఇంకా ఎక్కువ సంపాదించాలి, పక్కింటి వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి, మన చుట్టాల కన్నా ఎక్కువ సంపాదించాలి, మన ఆస్తులు పెరుగుతూ ఉండాలి, మన ఐశ్వర్యం పెరుగుతూ ఉండాలి, మనం అనుభవిస్తూ ఉండాలి, మన సుఖ సంతోషాలు అనే వాటికి డోకా రాకూడదు, నాకెప్పుడూ కష్టాలు రాకూడదు. ఇందులోనే కొట్టుకుపోతూ ఉన్నామే, శరీర భావనలోనే. ఆత్మ గురించి ఆలోచించడానికి సమయం ఉంటుందా? చేతనుంటుందా? శక్తి ఉంటుందా? ఏముంటుంది చెప్పండి? ఏమి ఉండదు. ఏమీ ఉండట్లేదు. సో వి ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద ఫోర్స్ ఆఫ్ మాయ. మాయ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇంకా ఎస్పెషల్లీ ఈ కాలంలో అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక జీవితం సగం నాశనం అయిపోయిందని చెప్పొచ్చు. ఎస్ ఆర్ నో? కరెక్ట్ మాతాజీ. 100% మాతాజీ. అసలు ఒకప్పుడు పెద్దవాళ్ళైనా గానీ భగవత్ కథ కోసం టైం అనేది, ఇంతకు ముందు మనకి స్మార్ట్ ఫోన్స్ లేనప్పుడు ఈవినింగ్స్ ప్రతి వీధికో, ప్రతి 2-3 వీధుల జంక్షన్ లోనో మనకి రామాలయాలు ఇట్లాంటివి ఉండేవి. సో అక్కడికి వెళ్తే మనకి హరికథ జరిగేది, విష్ణు సహస్రనామాలు అనేవి జపించేవారు. సో ఈవినింగ్ అవ్వగానే కొంచెం సేపు అలా భగవత్ కథ, భగవద్భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవంతుణ్ణి సేవ చేయాలి అనే భావన, అనే అలవాటు అనేది ఉండేది. అవునా కదా చెప్పండి? అవును మాతాజీ. అలా కాకపోయినా మైక్ అయినా పెట్టేవాళ్ళు. మైక్ సిస్టమ్ పెట్టైనా మనకి ఎవరు రావట్లేదు మాతాజీ. ఇప్పుడు ఎవరు గుడికి వెళ్తాం మాతాజీ. మేము పక్కనే రామాలయం ఉంది. 5గురు 6గురు, మేము 5గురు 6గురు కూడా 10 ఇయర్స్ నుంచి వెళ్తున్న వాళ్ళమే గాని ఎంత చెప్పినా రారు మాతాజీ. ఎవ్వరు ప్రపంచం రారు. చేతిలోకి వచ్చింది కదా మాతాజీ. ప్రపంచం అదే. చేతిలోకి వచ్చింది కాబట్టి మనం ప్రపంచానికి దూరం అయిపోతున్నాం అంతే. అవును. ఫోన్ పట్టుకుంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫోన్ పట్టుకుంటే ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఫోన్ పట్టుకుంటే వాట్సాప్ స్టేటస్‌లు. వాళ్ళ జీవితంలో అది జరుగుతుంది, వీళ్ళ జీవితంలో ఇది జరుగుతుంది. ఇంకా ఈ మధ్య అయితే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చీరల గోల. అవునా కదా? మీరు గమనించారో నాకు తెలియదు గానీ, ఎక్కడ ఏ Yes, చీరలు ఏ మాతాజీ. Yes. షాపులో సేల్స్ జరుగుతూ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అన్నమాట. సో అవి చూడగానే మనకేమైతది? ఇంద్రియాలు ఎప్పుడు కూడా కంట్రోల్డ్‌గా ఉండాలి. ఇంద్రియాలకి మంచి ఫీడ్ ఇస్తూ ఉండాలి. చెవులకి భగవత్ కథ ఇస్తూ ఉండాలి. కంటితో మనం చూడాల్సింది చూస్తూ ఉండాలి. అక్కర్లేనివి ఇంద్రియాలకి చేస్తూ ఉంటే మనస్సు కంట్రోల్‌గా ఉండగలుగుతుందా చెప్పండి? ఇంపాసిబుల్ అన్నమాట. అదే సో మాతాజీ. ఇప్పుడు అక్కర్లేనివన్నీ మనం ఫీడ్ చేస్తున్నాము. సో ఆ బాడీని మెయింటైన్ చేసుకోవడానికి ఎన్ని చీరలు కావాలి? ఎంత మోడర్న్‌గా మన అప్ టు డేట్‌గా ఉండాలి మన వార్డ్‌రోబ్? అవసరం లేదు కదా! మినిమమ్ టు మినిమమ్ మెయింటైన్ చేసుకుంటే చాలు కదా! తెరిస్తే చాలు చీరలని, నగలని, బట్టలని, గ్యాడ్జెట్స్ అని, అవని, ఇవని. ఇంకా అసలు ఒకప్పుడు ఇవేమీ లేనప్పుడు జీవితం ఎంత ప్రశాంతంగా ఉంది చెప్పండి? ఇదొక్కటి మన చేతిలోకొచ్చింది. టైం అంతా తినేస్తుంది. దేని వైపు ఆలోచించాలో అటువైపు టైం అనేది మిగల్చకుండా చేస్తుంది. ఆలోచించాలి మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరైతే క్లాస్‌లో ఉన్నారో, టెక్నాలజీ అనేది మనల్ని మంచి వైపు తీసుకెళ్తుంది, భగవంతునికి మనల్ని దగ్గర చేస్తుందంటే దాన్ని నిర్మొహమాటంగా వాడండి. అది మనల్ని చెడగొడుతుంది, శరీర పోషణే ఎక్కువ చెప్తుంది. అంటే ఈ దేహాన్ని ఎక్కువ డెకరేట్ చేయాలి, దేహాన్ని అంటే బేసిక్‌గా మనకేంటంటే వి వాంట్ టు షోకేస్. మనం ప్రపంచానికి చూపించాలి, నేనెందులో తక్కువ కాదు.
నేను కూడా రెడీ అవ్వగలను, నేను కూడా చూపించగలను, నాకు కూడా ఇంతుంది, నేను ఇది చేయగలను అని చెప్పి చూపించాలనుకుంటున్నాం. మనం ఇలా చూపించాలి, చూపించాలి, చూపించాలి అన్న భావనలో మనం మన గమ్యాన్నే పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అంత మాయలో పడుతున్నాం బేసిక్‌గా. ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి చెప్పండి? నేనైతే చాలా మా అందంగా పేరెంట్స్ వాళ్ళ సింపుల్‌గా. మా పేరెంట్స్ వాళ్ళ పెళ్లి ఫోటోస్ చూస్తే ఎంత సింపుల్ అంటే సింపుల్‌గా జరిగిందంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి? అబ్బబ్బబ్బా! పెళ్లి ముందు ఫోటో వేస్ట్ షూట్, పెళ్లి తర్వాత చేస్తున్నారు ఫోటో షూట్, మాతాజీ. పెళ్లి కుదిరిందంటే చాలు. ఆ ఫోన్‌లు, ఈ ఫోన్‌లు, ఫోన్ లేనప్పుడు ప్రశాంతంగా ఉంది. వెళ్లి కార్డ్ ఇచ్చొస్తాము, కొద్దిసేపు మాట్లాడతాము, వచ్చేస్తాం, పనైపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్ పెట్టుకున్నా గంటలు గంటలు ఫోన్‌లు. ఈ చీర కట్టాలా? ఈ నగలు వేయాలా? దీనికిది మ్యాచింగా? దానికది మ్యాచింగా? జీవితం ఇదా? ఇందుకోసమా మనం బ్రతుకుతుంది? పెళ్లి ఎందుకు చేసుకుంటారు తెలుసా? సో దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి చక్కగా భగవంతుని యొక్క భక్తిని వాళ్ళు ఉద్ధరింపజేసుకొని ముందుకెళ్తూ, కృష్ణ చైతన్యంలో ఉన్న పిల్లల్ని కంటూ, వాళ్ళు ఇంకా సమాజానికి ఉపయోగపడేలాగా వెళ్ళడానికి పెళ్లి అనే వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థని మనం దానికి కాకుండా అడ్డమైన వాటన్నిటికి కూడా మనం అటువైపు తీసుకెళ్తున్నామే. ఎన్ని ఫోటో షూట్‌లని, ఎంత హడావిడి, ఎంత గలబ, అసలు మనకి ట్రెడిషన్ చచ్చిపోతున్నారు ప్రకారం కూడా ఏదైనా మాతాజీ. ఫోటో షూట్‌లకెళ్ళి చచ్చిపోతున్నారు కూడా కొంతమంది. ఎగ్జాక్ట్‌లీ. రీల్స్ ఎటెళ్తున్నాం అసలు చేస్తున్నారు మనం? మాతాజీ. రీల్స్ చిన్న చిన్న రీల్స్ చేయడం వల్ల కూడా ఇదైతున్నారు మాతాజీ. అసలు జీవిత గమ్యం అనేది మర్చిపోయేలాగా ఎళ్ళిపోతున్నామంటే, మనము అనుకుంటున్నామనమాట. నేను వాళ్ళకన్నా బాగా చేస్తున్నా, వీళ్ళకన్నా బా చేస్తున్నా, వాళ్ళకన్నా బా పరిగెడుతున్నా, వీళ్ళకన్నా బా పరిగెడుతున్నా అని పరిగెడుతున్నాం. బాగా ఫాస్ట్‌గా పరిగెడుతున్నాం. కానీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? గమ్యం ఇటుంటే మనం ఇటు పరిగెడుతున్నాం. ఫాస్ట్‌గా అవును. పరిగెడుతున్నాం. చాలా ఫాస్ట్‌గా పరిగెడుతున్నాం. చేరాల్సింది అటువైపు ఉంది. ఇటువైపు తిరిగి పరిగెడుతున్నాం. సో, మన జీవితం ఇట్లా ఉందన్నమాట. మనం ఆత్మను ఉద్ధరింపజేసుకోవాలి. శరీరానికి మినిమమ్ పోషణ ఉండేలాగా ఉంటే చాలు. శరీరమే నేను, శరీరం మెయింటైన్ చేయడంలోనే నా జీవితం అన్నట్లు బ్రతుకుతున్నామంటే వి ఆర్ జస్ట్ ఫూలిష్. రేపేమైద్దో తెలుసా? భగవంతుడు మానవ జన్మ ఇవ్వడు. తీసేస్తాడు. తీసేసి ఏ చిన్న జంతు యోనిలోనో పంపించేస్తాడు. పంపించేసి "నువ్విక్కడ నీకు కావాల్సినంత ఎంజాయ్ చేసుకో" అని చెప్పి పంపిస్తాడనమాట. ఆఫీసర్ పని చేసినంత కాలమే ఆఫీసర్ పొజిషన్‌లో ఉంటారు. లేదా సీనియర్ ఆఫీసర్‌కెళ్తారు. లేదు నేను క్లర్క్ పనులే చేస్తానంటే క్లర్క్ రోల్‌కి పంపించేస్తారు. సాలరీ తగ్గిస్తారు, ఫెసిలిటీస్ తగ్గిస్తారు, అన్నీ తగ్గించేస్తారు. మా భగవంతుడు కూడా అంతే. ఈ ప్రకృతి కూడా అలానే చేస్తుంది. నువ్వు మానవునిగా జన్మ తీసుకున్నప్పుడు ఆత్మని ఉద్ధరింపజేసుకోవడానికి నీ ప్రయాణం అనేది నువ్వు మొదలుపెట్టావా, నెక్స్ట్ లైఫ్ హ్యూమన్ లైఫ్ గ్యారంటీడ్ నీకు. లేదు, నేను నా మాయలో, నా భ్రమలో నేను బ్రతుకుతాను. పక్కన వాళ్ళు ఎటు చూపిస్తే నేను అటు పరిగెడుతూ ఉంటాను అని చెప్పి నువ్వు పెట్టుకున్నావా, దెన్ నెక్స్ట్ లైఫ్ మానవ జన్మ ఇవ్వరనమాట. సో గుర్తుపెట్టుకోవాలి. వి ఆర్ జస్ట్ లూజింగ్ దిస్ ఆపర్చునిటీ. మన చేతిలో వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని మనం బురద పాలు చేసుకుంటున్నాం అనమాట. మట్టి పాలు చేసుకుంటున్నాం అనమాట. సో వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఆత్మ పోషణ అనేది లేకుండా, ఆత్మని ఉద్ధరింప చేసుకోకుండా బ్రతికే మానవ జన్మ కానే కాదు. మాటలు కష్టంగా అనిపించొచ్చు, కఠినంగా అనిపించొచ్చు, బట్ దిస్ ఇస్ రియాలిటీ. ఓకే. సో అర్జున వరి అవుతున్నారు ఏంటి అంటే, భీష్మ ద్రోణాచార్యాన్ని నేను చంపేస్తాను అనుకుంటున్నావు కదా! సో వాళ్ళెక్కడికి వెళ్లరు. నెక్స్ట్ లైఫ్ తీసుకుంటారు అండ్ వాళ్ళు ధార్మికంగా బ్రతికారు కాబట్టి ఇంకా బెటర్ లైఫే వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సో మనం ఈ శ్లోకం నుండి తెలుసుకోవాలి. నేనిది తర్వాత మరణానంతరం తర్వాత కూడా నేనుంటాను. మరణానంతరం తర్వాత కూడా నా ఉనికి అనేది సాగుతూనే ఉంటుంది. వేరే శరీరాన్ని తీసుకొని వెళ్తాను. సో నా ఫోకస్ అనేది కేవలం మారే ఈ శరీరం పైన మాత్రమే కాదు, మారని ఆత్మ పైన పెట్టాలి. ఇన్‌ఫాక్ట్ దానికే మనం ఎక్కువ విలువివ్వాలి. మారని ఆత్మ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా ఉద్ధరింప చేసుకోవాలి అనే దానిపైనే మన ఫోకస్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఒకవేళ అట్లా మన ప్రయాణం అనేది ఉంది అంటే వి ఆర్ వెరీ గుడ్. మనం మంచి ట్రాక్‌లో ఉన్నట్లన్నమాట. ఓకేనా? యెస్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇందులో? 2.14కి వెళ్దాం లేదంటే. అదే మాతాజీ. ఇప్పుడు మాతాజీ పిల్లలకి ఎలాగా చెప్పాలి అనేదే సమస్య అయిపోయింది మాతాజీ. వాళ్ళు ఇదే ఎంజాయ్‌మెంట్ అనుకుంటున్నారు. దీన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి? అంటే చిన్న చిన్నగా అలవాటు చేస్తుంటాం మనం చిన్నప్పటి నుంచి దండం పెట్టడం అంటే, కొంచెం హ్మ్. మంత్రాలు నేర్పించడం. హ్మ్. ఇలాగా అని కాకపోతే ఏంటంటే డెస్టినేషన్ ఏంటనేది ఇప్పుడు ఒక ఇంజినీరు ఒక చదువు చదువుతున్నారనుకోండి. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ చేస్తాడని మనం చెప్పొచ్చు. అది ప్రాక్టికాలిటీ ముందోళ్ళని చూసి వెళ్తుంటారు. అలా గాకుండా ఇది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది
ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో అవును. ఇప్పుడు మనం చెప్పామనుకోండి ఇది నీ డెస్టినేషన్ అని చెప్పడానికి మనకి ఒక అంటే మేబీ నెక్స్ట్ లైఫ్ అని అంటే అది ప్రూఫ్ కాదు కదా మాతాజీ. అక్కడే మెయిన్ మైనస్ అవుతుంది మాతాజీ. ఉమ్. అది మాతాజీ. ఎలాగో సో కాదు మాతాజీ, చిన్నప్పటి నుంచి ఒకటి ప్రతి స్కూల్లో పెట్టవాలి. ఏంటి మాతాజీ? చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్లోనే భగవద్గీతది భక్తి గురించి అదొక చాప్టర్ లా ఉండాలి. ఉంటేనే అది ముందుకి వెళ్తుంది. చిన్నతనం నుంచి నేర్చుకుంటేనే వస్తుంది అది. మనము బయట సొసైటీని మార్చలేం మాతాజీ. ఎందుకంటే అవును. మనకి ఇప్పుడు సెక్యులరిజం అన్న పేర్లతో మీరు మీవి చెప్తే కుదరదు అని చెప్పి ఇట్లా బోల్డ్ అని అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి మాతాజీ. ఒకటి మాత్రం మన చేతిలో ఉంటుంది మాతాజీ. ఫస్ట్ ఉమ్. మనం మారి మన పిల్లల్ని మనం మార్చుకుంటూ ఉండాలి మాతాజీ. పిల్లలు ఎప్పుడు కూడా మనం చేసేది చూసి వింటారు. మనం చెప్పేది వినరు. మనం చేసేది వింటూ ఉంటారు వాళ్ళు. సో మనం ఒకటి చేస్తూ మనల్ని వాళ్ళకి ఒకటి అనుకరిస్తూ చెప్తున్నాం అనుకోండి. మనల్ని అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు. దే ఆర్ వెరీ షార్ప్. భలే షార్ప్ ఉంటారనమాట. మనం చేసే ప్రతిది కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం సిన్సియర్‌గా మన డేని మనం చక్కగా డిసిప్లైన్డ్‌గా మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి. మొబైల్ దగ్గర మనం తక్కువ ఉంటూ, మనం మంచి డీలింగ్స్ అనేవి పెట్టుకుంటూ మన డేని గడుపుతూ ఉన్నామంటే, ఆటోమేటిక్‌గా వి ఆర్ సెట్టింగ్ గుడ్ ఎగ్జాంపుల్స్ టు అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి మనం మంచి ఎగ్జాంపుల్స్ అనేవి సెట్ చేసిన వాళ్ళం అవుతామనమాట. సో స్కూల్స్‌లో మార్పు రావాలి అనేది మంచి విషయమే కానీ, అది మన చేతుల్లో లేదు కాబట్టి, మనమేం చేయాలంటే, వీలైనంత వారికి భక్తుల సాంగత్యంలోకి తీసుకొస్తూ ఉండాలి. సో, భగవంతుని కీర్తన జరుగుతున్నప్పుడు వారిని తీసుకువెళ్తూ ఉండాలి. సో, మనం చేసే పనుల్లో నాకు కొంచెం ఈ హెల్ప్ చేస్తావా అని చెప్పి, వాళ్ళని భగవంతునికి ప్రసాదం ఆఫర్ చేయమని చెప్పి, అక్కడ హెల్ప్ అడుగుతూ ఉండాలి. సో, అట్లా మెల్లి మెల్లిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి మాతాజీ. భగవంతుని కథలు, లీలలనేవి చెప్తూ ఉండాలి. సో, బెడ్ టైమ్ స్టోరీస్ ఒకప్పుడు పిల్లలకి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పేవాళ్ళు. సో, బెడ్ టైమ్ స్టోరీస్ ఎలాగా? రాముడి కథలు, కృష్ణుని కథలు, సో, ఇటువంటి కథలనేవి చెప్తూ ఉండేవారు. యెస్ ఆర్ నో? అవును అవును. మాతాజీ. మా మాతాజీ అమ్మ తాతయ్య మా ఆ! అమ్మగారు కూడా చెప్పే వాళ్ళు చెప్పి లేరు, వినే వస్తుంటాను. వాళ్ళు లేరు మాతాజీ. ఆ! ఇది ప్రాబ్లమ్ అన్నమాట. ఇవాళ ఫ్యూచర్ అయిపోయింది చెప్పేవాళ్ళు మాకు. లేరు, వినేవాళ్ళు లేరు. ఆ, చెప్పడానికి వాళ్ళకి తెలియట్లేదు, వినడానికి వీళ్ళకి ఓపిక ఉండట్లేదు. ప్రాబ్లమ్ అదే సెల్ఫిష్ అవుతుందన్నమాట. అయిపోయింది కదా మాతాజీ, ఎవరికి సో, వాళ్ళే. అందరికీ ఒకటే కథ అన్నమాట. ఏంటి అంటే మొబైలే కథ అన్నమాట. సో, వీళ్ళకి కావాల్సింది పెద్దవాళ్ళందరూ వీళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు. సీరియల్స్ వీళ్ళకి కావాల్సింది చూస్తున్నారు వీళ్ళు మాతాజీ. చూసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు మాతాజీ ఫోన్ ఇప్పుడు వాడటం మా లేదు, టీవీ సీరియల్స్ చూస్తున్నారు మాతాజీ. అందువలన వాళ్ళకి బిజీ అయిపోయారు మాతాజీ. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా అవును బిజీగా మాతాజీ. ఉన్నారు వాళ్ళు. బేసిక్‌గా మాతాజీ మనము ఇప్పుడు మోడర్నైజేషన్ 17, 18 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు 17, 16 ఇయర్స్ వాళ్ళు హ్మ్. మాత్రం తెలిసే ధ్యానం ఇవి దేవుడి తలకి అన్ని చెప్పేవారు మాతాజీ. మా తల్లిదండ్రులు మాత్రం చెప్పారు చిన్నతనంలోన పక్కన హ్మ్. పడుకోబెట్టడం, కృష్ణుడి హ్మ్. గురించి, రామాయణం గురించి అన్ని చెప్పేవారు మాతాజీ. అవి నాకు హ్మ్. కొంచెం కొంచెం తెలియడం వల్ల మా పిల్లలకి కూడా చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది కొంచెం కొంచెం. యెస్ నాకు ఆ మాతాజీ. విధంగా కొంచెం తెలిసింది అమ్మ నాన్న ద్వారా తెలిసాయి కొన్ని అనిపించింది. యెస్ మాతాజీ. సాంగత్యం సో, ఉంటే వారికి మనం స్కూల్లో మార్పయితే తీసుకురాలేం గానీ, ఇట్లాంటివి చిన్న చిన్నవి మన లైఫ్‌లో మనం మార్పులు చేసుకుంటూ ఉన్నామనుకోండి. సో, నైట్ పడుకునే ముందు కొంచెం సేపు మనం భగవంతుని గురించి కథలు అంటే వాళ్ళకి తత్వం అర్థం కాదు గదా! ఇప్పుడు దేహినోస్మిన్ యథా దేహి ఇట్లాంటివి చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, మనం భగవంతుని కథలు చెప్తూ ఉండాలనమాట. ఎలా భగవంతుడు గోవర్ధనగిరిని లిఫ్ట్ చేశారు. మనం చూడు కావాలంటే చూడు ఇప్పుడు నువ్వు ఒక 10 మినిట్స్ ఇట్లా చెయ్యి పైకెత్తి ఉంచు అని చెప్పి చెప్తాము. సో, పిల్లలేమంటారు? 2, 3 మినిట్స్ అయ్యాక అమ్మ చెయ్యి నొప్పి అంటారు. సో, నువ్వు అర్థం చేసుకో భగవంతుడికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. 7 డేస్, 7 నైట్స్ గోవర్ధన గిరి హిల్ పెద్ద మౌంటైన్‌ని చిటికెన వేలు పైన ఇట్లా పట్టుకొని నిలబెట్టారంటే ఎంత బలమున్నట్లు భగవంతుడికి చెప్పు. మరి అంత బలమున్న భగవంతుడు మన వైపు ఉన్నారనుకో, మనకి బలం లేకపోయినా బలమంతా మనతో ఉన్నట్లే గదా! సో, అట్లా మనం సంహౌ వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ చెప్పాలి మాతాజీ. చేస్తూ చెప్పాలి. ప్రాక్టికల్ గా మాతాజీ. చెప్పాలి మాతాజీ, వాళ్ళకి చేసి హ్మ్. చెప్పాలి. చేయమని యాహ్! దానికి మనకి ఓపిక ఉండాలి మాతాజీ బేసిక్‌గా. మనం టైం తీయాలి, మనకి ఓపిక ఉండాలి. సో, మనం వాళ్ళకి తెలియచేయాలి అనే మనకి ఇంటెన్షన్ ఉండాలి. ఇన్ని ఉంటేనే అయితదనమాట. సో, బయట మార్పు తీసుకురాలేం గానీ, యాస్ ఎ మదర్ స్పెషల్లీ ఫాదర్ అని గూడా నేను చెప్పను గానీ, మదర్‌కు మాత్రం ఖచ్చితంగా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మదర్ గనక నిజంగా ఆహ్, ఆహ్, ఆలోచించగలిగి ఎలా పిల్లలకి భగవంతుని గురించి చెప్పాలి లీలల రూపంలో అని చెప్పి ఆలోచించగలిగితే డెఫినైట్‌లీ పిల్లలకి మనం చిన్న ఏజ్ నుండి మనం చెప్పగలుగుతాము. అది వారి పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? యెస్ కల్పన మాతాజీ చెప్పండి. దాని తర్వాత మనం 14థ్ అదే. శ్లోకం. హ్మ్. అవును మాతాజీ. నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవత్ కథలు నేనెలాగైతే నేర్చుకున్నానో పూజలు జేయడం మా నానమ్మ దగ్గర నుంచి, అలాగే చెప్పుకుంటూ వచ్చాను మాతాజీ. ఇప్పుడు
పెద్ద బాబు 21, చిన్న బాబు 15. వీళ్ళు చేస్తారు. హనుమాన్ చాలీసా వరకు చదువుతారు. కొంచెం సేపు యోగా కూడా నేర్పించాను. ఏదైతే నేను చేస్తున్నానో దాంతో పాటు తీసుకెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు మంచి హ్యాబిట్స్, మంచి పద్ధతి ప్రకారమే పెరిగారు. బయట హాస్టల్‌లో ఉన్నా కూడా మంచి పద్ధతి ప్రకారం. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళు జాబ్ చేసుకోవాలి, లేకపోతే చదువుకోవాలి. సో, నేనేం చెప్తున్నానంటే ఒక్క 5 మినిట్స్ ఈ మాల చేయడానికి కేటాయించండి. ఇదంత వరకి చెప్పగలుగుతున్నా. ఇంకా వాళ్ళు చాలా అచీవ్ చేయాలి. మంచి వయసులో మేమేదైతే మిస్ అయ్యామో, మేము 40 తర్వాత వచ్చామో ఆధ్యాత్మికతలోకి, దీన్ని తెలుసుకున్నాం ఈ రుచిని. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనేది కొంచెం బాధ అనిపిస్తుంది మాతాజీ. ఎస్ మాతాజీ. దాన్ని పర్లేదు. అంటే వాళ్ళకి చెప్పండి. మీరు హ్మ్. ఏది ప్రయత్నం చేసినా భగవంతుని కృప లేకుండా అది సక్సెస్ అవ్వదు. అవును. భగవంతుని కృప కావాలి అంటే భగవంతుని నామం అనేది ఈజియెస్ట్ వే భగవంతుని కృప పొందడానికి. సో, నువ్వు భౌతికంగా ఏది ఆపమని చెప్పట్లేదు. నువ్వు ఆ జాబ్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తావా? చక్కగా ట్రై చెయి. కానీ మార్నింగ్ ఒక మాలో, 2 మాలలు నువ్వు జపం చేసుకున్నావంటే నీకు భగవంతుడు క్లారిటీ ఇస్తారు. రేపొద్దున నువ్వు ఇంటర్వ్యూకెళ్తావు. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నీకు గుర్తు పెట్టుకొని చెప్పాలి క్వెషన్ అడిగినప్పుడు అంటే ఆ గుర్తుపెట్టుకునే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుడు చెప్తున్నాడు. నా నుండే గుర్తుపెట్టుకునే శక్తి, మర్చిపోయే శక్తి, జ్ఞానం అన్నీ నా నుండే వస్తున్నాయని చెప్తున్నాడు. అటువంటి భగవంతుని నామాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు నీకు గుర్తుపెట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వడా? అని మనం అలా ప్రెజెంట్ చేయాలి మాతాజీ. సో, యాక్చువల్‌గా నువ్వు భగవంతుని నామం తీసుకున్నా కూడా భగవంతుడు నీకు మేలే చేస్తున్నాడు. ఆ మేలు నువ్వు రియలైజ్ అవ్వట్లేదు కానీ నువ్వు నామం చెప్పి చూడు నీకు బెనిఫిట్ కనిపిస్తుంది అని మెల్లిమెల్లిగా వాళ్ళని బేసిక్‌గా ఏంటంటే భౌతికమైన లాభం చూపించి కూడా అట్రాక్ట్ చేయొచ్చు మాతాజీ, తప్పులేదు. బేసిక్‌గా మనం భక్తిలో ఏం వింటామంటే భౌతికమైన కోరికలు ఏం పెట్టుకోకూడదు భగవంతుని దగ్గర అని చెప్పి అంటూ ఉంటాం గానీ, బట్ ఎవరెవరికైతే మనం ఇనీషియల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాం అనుకోండి, లాభం లేకుండా ఏది చేయాలి అని ఎవరు అనుకోరు కదా! సో, భక్తి చేస్తున్నప్పుడు కూడా నువ్వు భగవంతుడి నుండి ఇవన్నీ వస్తాయి నీకు. నువ్వు చక్కగా ఏదో ప్రయత్నం చేసే బదులు ఇట్లా సింపుల్‌గా నామజపం అనేది చేసుకొని నువ్వు నీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నువ్వు అందులో సక్సెస్ పొందే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి అని చెప్పి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకుంటారు మాతాజీ. వన్స్ వాళ్ళకి ఆ గురి కలిగిందనుకోండి, నేను సడెన్‌గా నాకు గుర్తొచ్చింది, ఎలా ఇది గుర్తొచ్చింది అన్న గురి కలిగిందనుకోండి, మీరు చెప్పొచ్చు. నామ మహిమ అది. భగవంతుడు నీకు ఆ టైంలో గుర్తు రావాలి అని చెప్పి తలిచాడు కాబట్టే, నువ్వు శరణు తీసుకుంటున్నావు కాబట్టే నీకు గుర్తు చేశాడు అని చెప్పి మీరు ఇంకా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే ఆస్కారం అనేది ఉంటుంది మాతాజీ. సో, ఇట్ టేక్స్ టైమ్. ప్రతిదానికి టైం పడుతుంది. మెల్లిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి అంతే మాతాజీ. అదే మీతోటి మాట్లాడేటప్పుడు వచ్చేస్తాయి మాతాజీ. నాకు కూడా థాట్స్ అంటే ఇలా ప్రెజెంట్ చేయొచ్చు అనేది మీ దగ్గర నుంచి వచ్చేసరికి బాగా ఫిక్స్ అవుతాయన్నమాట. బావుంది. హరి బోల్. హరే బోల్ మాతాజీ. యెస్. నైస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యెస్. 2.14 చూద్దాము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్ ఆగమాపాయినో నిత్యస్ తాం స్థితిక్షస్వ భారత తాం స్థితిక్షస్వ భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్ తాం స్థితిక్షస్వ భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ ఆగమాపాయినో నిత్యస్తాం స్థితీక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్తాం స్థితీక్షస్వ భారత. ఎవరైనా శ్లోక చదువుతారా? మాతాజీ నేను చదువుతాను. చదవండి మాతాజీ. కమలా కుమారి మాతాజీ చదవండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యస్తాం స్థితిక్షస్వ భారత. థ్యాంక్ యూ మాతాజీ. కల్పన మాతాజీ అనువాదం చదవండి. అనువాదము. కుంతిపుత్ర, సుఖ దుఃఖముల తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకునవలెను. థ్యాంక్ యూ మాతాజీ. స్వప్న మాతాజీ భాష్యం చదవరా? స్వప్న రాజ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. భాష్యం చదవండి మాతాజీ. విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖదుఃఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకొనవలెను. వైదిక నియమాలను అనుసరించి మాఘమాసము జనవరి ఫిబ్రవరి నందు వాతావరణం అత్యంత చలిగా ఉండినను తెల్లవారుజామునే స్నానం ఆచరింపవలెను. వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానమాచరించుట సంకోచింపడు. అట్లే వేసవి కాలమున అత్యంత వేడిగా నుండు సమయమున అనగా మే జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణముల వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వహింపవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల యొక్క ధర్మము కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువులతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మము నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞాన స్థితిని ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపవలెను. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యము కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించుట వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును, భారత అని సంబోధించుట వలన అతని తండ్రి వైపున గల గొప్పతనమును సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ శ్లోకస్ అన్నమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాః ఆగమ అపాయనో నిత్య స్థాం స్థితీక్షస్వ భారత. కుంతిపుత్ర, సుఖ దుఃఖములు తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకునవలెను. సో ఈ శ్లోకాలో మనకి ఏం చెప్తారు అంటే, అర్జునకి పై శ్లోక చెప్పి భీష్మ ద్రోణులు ఎప్పటికీ అంటే వారు ఇప్పుడు నువ్వు చంపేసినప్పటికీ కూడా వారు తర్వాత ఉంటారు, ఇంకా వారికి మేలే జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను, నేను ఇలా వాళ్ళని చంపాలంటే నాకు కష్టంగా ఉంది అని అంటావేమో అర్జున అని 2.14 చెప్తున్నారు అనమాట.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమ ఆపాయనో నిత్యస్థాం స్థితీక్షస్వ భారత. ఓ భారత, సహించు. సో ఇంద్రియ వస్తువులో ఇంద్రియాలతో కలయిక వల్ల మనకి ఏమైతుంది అంటే ఒక్కొక్కసారి మనకి సుఖం వచ్చినట్లు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి చలికాలంలో మనం వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకున్నాం అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. చలికాలంలో పల్చటి దుప్పటి ఇచ్చేసి ఏసీ ఆన్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. ఎండాకాలంలో అదే రగ్గు కప్పుకొని పడుకోమంటే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఎండాకాలంలో ఏసీ వేసి నువ్వు హాయిగా పడుకో అంటే ఎలా ఉంటుంది మనకి? బాగుంటుంది. సో బేసిక్ గా ఒకప్పుడు ఏదైతే సుఖంగా ఉందో కొంతకాలం తర్వాత అది కష్టంగా ఉంటుంది. ఒకప్పుడు ఏదైతే కష్టంగా ఉందో కొంతకాలం తర్వాత అది సుఖంగా అవుతుంది. ఈ మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నువ్వు నీ ధర్మాచరణ చేస్తున్నప్పుడు ఈ సుఖ దుఃఖాలనే వాటిలో పడిపోకుండా నీ ధర్మాచరణ అనేది నువ్వు చెయ్యాలి. సో ఒక క్షత్రియుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది మరణం చెందుతారు. సో అలా మరణం చెందుతున్నారు అని చెప్పి యుద్ధం చేయకుండా ఉంటానంటావేమో, అది కరెక్ట్ కాదు. సో నీ ధర్మాచరణ చేస్తున్నప్పుడు కొంత సుఖం జరుగుతున్నట్లు కనిపిస్తుంది, కొంత నష్టం జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా నీ ధర్మాచరణ నువ్వు చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు 2 ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. సో స్త్రీలు మే మంత్ లో ఎలా ఉంటుంది చెప్పండి? మనకి చాలా వేడిగా ఉంటుంది కదా. సో వేడిగా ఉంది, నేను వంట చేయలేను అంటే కుదురుతుందా? చేయాల్సిందే, తప్పదు. సో వేడిగా ఉన్న వంట చేయాల్సిందే. చలికాలంలో బాగుంది, నాకు ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది, నేను ఇప్పుడు పొయ్యి దగ్గర ఉంటే హాయిగా ఉంది అని అప్పుడు మాత్రమే చేస్తాను అంటే కుదరదు. దట్ ఈస్ అవర్ డ్యూటీ, మన బాధ్యత, ధర్మం. కాబట్టి ఎప్పుడు ఎలా ఉన్నా కానీ వాటిని పోనీ మే సీజన్ లో మనకి వండుతున్నప్పుడు ఏమన్నా హాయిగా ఉంటుందా అంటే ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని సహించి చేస్తున్నాం. అవునా కదా? అవును మాతాజీ. సో అలానే అర్జునుడికి కూడా చెప్తున్నారనమాట, నీకు నీ వాళ్ళని చంపడానికి కష్టంగా ఉంటుంది, కానీ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ నువ్వు ఓర్చుకోవాలి, సహించాలి, సహనం అనేది చూపించాలి. ఎందుకంటే నీ ధర్మం అనేది నువ్వు పాటించాలన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని దుఃఖాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా వాటిని నువ్వు సహిస్తూ నువ్వు కంటిన్యూ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. బేసిక్ గా ఈ టాలరెన్స్ అంటే ఏంటి అంటే చిన్న విషయాల్ని చిన్నగా ఉంచి పెద్ద విషయాల్ని పెద్దగా ఉంచడాన్ని టాలరెన్స్ అంటారనమాట. ఓర్పు, సహనం. సహనం చూపించడం అంటే పెద్ద విషయాన్ని పెద్దగా ఉంచాలి, చిన్న విషయాన్ని చిన్నగా ఉంచాలి. సో అన్నిటికన్నా మన జీవితంలో పెద్ద విషయం ఏంటి చెప్పండి? ఆ విషయం తెలుసుకోవడం కూడా గొప్ప విషయం, తెలుసా? జీవితంలో చిన్న పెద్ద విషయాన్ని పెద్దదిగా చూస్తాం మాతాజీ. చిన్న విషయాన్ని పెద్దదిగా చూస్తాం. ఎప్పుడు చేస్తాం తెలుసా చిన్న విషయాన్ని పెద్దదిగా? మన జీవితంలో ఏది పెద్ద విషయం లేదనుకోండి, చిన్నదాన్ని కూడా పెద్దదిగా చేస్తాం. అవునా కదా? అవును మాతాజీ. ఖాళీగా ఉండేటప్పుడు ఆ చిన్న విషయమే పెద్దది చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మనిషి ఎప్పుడైతే చెయ్యవలసిన పని లేకుండా, చేయవలసిన కర్తవ్యం, ఒక గమ్యం, గోల్ అనేది పెట్టుకోకుండా ఖాళీగా ఉంటారు చూసారా? అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? చిన్న చిన్న విషయాల్ని కూడా పెద్దవి చేస్తున్నారు. అదే మనకి చేతి నిండా పనుంది, ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఎక్కడ టైం ఉంటుంది, ముందు నేను వెళ్ళిపోవాలి, ఆ పని చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం చిన్న విషయం డిస్టర్బ్ చేస్తున్నా గానీ అక్కడికక్కడ దాన్ని వదిలేసి పక్కకు వచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా చెప్పండి? ఉంటుంది ఎస్ మాతాజీ, ఉంటది మాతాజీ. బేసిక్ గా మన జీవితంలో అన్నట్టు ఉంటది. మన జీవితంలో పెద్ద విషయం ఏంటో మనం తెలుసుకోవట్లా, అది ప్రాబ్లం. పెద్ద విషయం ఏంటో తెలుసుకోకుండా చిన్న చిన్న విషయాలు, ఎంత చిన్న విషయాలంటే అందరికి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇన్వైట్ చేశారు, నాకు ఫోన్ చేయలేదు అంటే నేను విలువలేదా? మా ఇంట్లో ఫంక్షన్ జరిగిన ప్రతిసారి నేను వాళ్ళని ఎన్నిసార్లు పిలిచాను? ఫంక్షన్ కి ముందు పిలిచాను, ఫంక్షన్ తర్వాత పిలిచాను, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పిలిచాను, ఇన్నిసార్లు పిలిచాను, నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే నాకు విలువలేదా? ఈస్ దట్ రియల్లీ ఇంపార్టెంట్? మనం ఆత్మస్తరంలో మనం ఎదగాలి. అసలు పెద్ద విషయం ఏంటి తెలుసా? నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, నాకు భగవంతుడికి ఉన్న సంబంధాన్ని ఎలా తిరిగి పునఃస్థాపించుకోవాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో, క్లాస్కి అటెండ్ అయ్యే వారి జీవితంలో, క్లాస్ అటెండ్ అవ్వని వారి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి,
దాన్ని నేను తిరిగి ఎలా పునఃస్థాపించుకోవాలి, ఆ సంబంధాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి నేను, అది మన జీవితంలో ది బిగ్గెస్ట్ థింగ్ అన్నమాట. హ్యూమన్ లైఫ్, మానవ జన్మ తీసుకున్నప్పుడు అది మన పెద్ద పని, మనం చేయాల్సిన పెద్ద కర్తవ్యం అదనమాట. మనం ఏం చేస్తూ ఉన్నాం? నాకు మర్యాద ఇవ్వాల, నాకు విలువ ఇవ్వాల, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాతో నవ్వుతూ మాట్లాడలా, నాతో మాట్లాడలేదు. అసలు భక్తిలోకి వచ్చాక ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఒకప్పుడు ఎవరైతే ఫోన్ చేసి పిలవలేదో, మర్యాద ఇవ్వలేదో అని బాధపడుతూ ఉంటాం కదా. ఇప్పుడు భక్తిలోకి వచ్చాక పిలవకపోతేనే హాయిగా ఉంటది, పిలిచినప్పటి నుంచి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండాలి, వాళ్ళతో ఇంత టైం స్పెండ్ చేయాలి. మనమా ఆనియన్ గార్లిక్ తినలేము, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫుడ్ లేకుండా పెరగన్నం తింటూ ఉండాలి. ఈ గోలంతా ఎందుకు, పిలవకపోతేనే మేలు కదా అని చెప్పి అనిపిస్తుంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాగా? నిజమే మాతాజీ, అనిపిస్తుంది. Yes, మాతాజీ. పిలవకపోతే ఎగ్జాక్ట్లీ. అనిపిస్తుంది. ఒకప్పుడు మనకి వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి, మనల్ని గుర్తించాలి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడైనా మనం ఉన్నా గానీ మన జోలికి రాకుండా మనల్ని వదిలేస్తే చాలు, నేను చక్కగా నా జపమాల పెట్టుకోనో, కౌంటర్ పెట్టుకోనో నా మాల నేను చేసుకుంటా, ఇట్లా అనిపిస్తుందా లేదా? అవును మాతాజీ. Yes, మార్పు మాతాజీ. వస్తుంది. మార్పు ఎట్లా తిరుగుతుందో చూసారా, మీరు గమనించారా? ఒకప్పుడు నన్ను గమనించాం మాతాజీ. గుర్తించాలి, ఒకప్పుడు నన్ను గుర్తించాలి, నన్ను పిలవాలి, నాకు చూపిస్తూ ఉండాలి, నా మాట ప్రకారం జరుగుతూ ఉండాలి అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు నా జోలికి రాకుండా నన్ను వదిలేస్తే చాలు, నా పని నేను చేసేసుకొని, నా జపం నేను చేసుకొని, నా బుక్ నేను చదువుకొని, నా బాధ్యతలు నేను చక్కగా చేసుకుంటే చాలు, నా జోలికి ఎవరు రాకపోతేనే బాగుండు అని మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మాతాజీ కొన్ని రోజులు వాళ్ళు తెలుసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ రావడం మానేశారు. ఈ టైం అయితే మాట్లాడదు, జపం చేసుకుంటది అని రావడం మానేశారు మాతాజీ. ఎస్ మాతాజీ. సో జీవితంలో పెద్ద విషయాలు ఉండాలి మాతాజీ. పెద్ద విషయాలు ఏమనుకోండి, నిజంగా చెప్పండి, ఒక వ్యక్తి నిజంగా మనకి విలువ ఇవ్వడం వల్ల మనకేమైనా వస్తుందా? మర్యాద ఇవ్వడం వల్ల, మనల్ని ఏదో ఓ రెస్పెక్ట్ ఇచ్చేసి ఓ మనల్ని స్పెషల్ గా ట్రీట్ చేయడం వల్ల మనకేమన్నా వస్తుందా? మనకేమన్నా ఒరుగుతుందా? ఏమీ లేదు. No, కానీ మాతాజీ. మనం ఏం చేస్తాం, మన జీవితంలో పెద్ద విషయం లేదు కాబట్టి ఆ చిన్న విషయాన్నే పెద్దదిగా చేసి చూస్తాం అనమాట. మన జీవితంలో ఇవాళ పెద్ద విషయం వచ్చింది అనుకోండి, నాకు 16 మాలలు కంప్లీట్ అవ్వాలి, 16 మాలలు కంప్లీట్ అవ్వాలంటే వీళ్ళ మాటలు వింటా కూర్చొని, వీళ్ళు నాకు మర్యాదలు ఇస్తా కూర్చుంటే, నేను ఇక్కడ కూర్చుంటే నాకెక్కడైతే 16 మాలలు? నా జోలికి రావద్దు, కొంతసేపు నన్ను వదిలేయండి, మీ దారి మీరు మాట్లాడుకోండి, నన్ను కొద్దిసేపు పక్కన ఉంచేసేయండి అని చెప్పి మనం పక్కకెళ్ళి మనమే వాలంటరీగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాం అనమాట. ఒకప్పుడు నేను సెంటర్ అవ్వాలి అనుకున్న వారము ఇవాళ ఏమంటున్నాం, నన్ను సైడ్‌కు పంపించేసేయండి, నేను నా పాటికి నన్ను జపం చేసుకుంటాను అనుకుంటున్నాం. సో బేసిక్‌గా పెద్ద విషయం అనేది మన జీవితంలోకి వచ్చింది కాబట్టి చిన్న విషయాలు చిన్నవిగా ఉంటున్నాయన్నమాట. కానీ ఎప్పుడైతే చిన్నదాన్ని పెద్దది చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి, నిజంగా నాకు కావాల్సింది అదా? నా జీవితంలో నేను పొందాలనుకుంటుంది అదా? కృష్ణ నుండి ఏదో పొందాలి కాదు, నాకు కృష్ణనే కావాలి అంటే నేను ఎంత శ్రద్ధ చూపించాలి నా సాధనలో. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల పైన, ఈ వేసుకునే బట్టల పైన, ధరించే నగల పైన వాళ్ళు ఇలా మాటలన్నారు, వీళ్ళు ఇలా మాటలన్నారని, గ్యాడ్జెట్స్ అని, అవని ఇవని, ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడడం అని, ఇట్లా నా టైం నేను వేస్ట్ చేసుకుంటే నేను కృష్ణాని పొందగలమా చెప్పండి? జీవితంలో మానవ జీవితంలో వచ్చిన టైంని మనం వేస్ట్ చేసేసుకుంటున్నామంటే కృష్ణాన్ని మనం పొందగలుగుతామా? లేదు మాతాజీ. బేసిక్ గా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే శుద్ధ భక్తులు ఏ నామాన్ని అయితే జపిస్తున్నారో మనం కూడా అదే నామాన్ని జపిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనలో ఎందుకు మార్పు రావట్లేదంటే ఈ చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కుపోయాం కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీటన్నిటిని వదిలేస్తారు. ఇవన్నీ కాదు ఇంపార్టెంట్, నాకు కృష్ణనే ఇంపార్టెంట్. నా జీవితంలో నేను ఇవాళ కృష్ణ గురించి తెలుసుకుంటున్నాను, కనీసం నేను ఒక్క మెట్టైనా ఇందులో సక్సెస్ఫుల్ గా ఎక్కాలి. సో ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే నా జీవితంలో నేను ముందుకెళ్ళలేను. కృష్ణకి నేను ఇట్లా చిన్న చిన్న మాయల్లో ఇరుక్కుపోవడం కాదు అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ సాధన పైన, ఈ భగవంతుని కథ పైన, భక్తుల సాంగత్యానికి వాళ్ళు అంత విలువిస్తూ ముందుకెళ్తారు కాబట్టి ఇవాళ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. మనం ఎందుకు మనలో మార్పు రావట్లేదు, మనలో అనర్థాలు అలానే ఎందుకు ఉంటున్నాయంటే, మనం జపం చేయాలి అంటే చేస్తున్నాం, సాధన అంటే బుక్స్ చదవాలి అంటే చదువుతున్నాం, కానీ నిజంగా మన మనసులో కోరికుందా, నాకు కృష్ణనే కావాలి అన్నంత నిజమైన దృఢమైన కోరికుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా దృఢమైన కోరికుంటే చిన్న విషయాలు ఎప్పుడు కూడా మనకి పెద్దవవ్వవు అన్నమాట. సో టాలరెన్స్, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖతాః ఆగమ అపాయనో నిత్య స్థాం స్థితీక్షస్వ భారత. చిన్న చిన్న విషయాలు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నట్లు అనిపించవచ్చు, కానీ వాటిని సహించి నీ జీవితంలో పెద్ద విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు నీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉండు అని చెప్పి అర్జునకు చెప్తున్నారన్నమాట. అర్జునకు చెప్తూ కూడా ఇక్కడ ఓ భారత, ఓ కౌంతేయ అని చెప్పి చెప్తున్నారు. సో నువ్వు భరత వంశంలో పుట్టావు, సో ఇట్లాంటి విషయాల్లో నువ్వు నీ చేతనని ఇది చేసుకోవద్దు, నువ్వు కుంతి పుత్రుడివి, ఇట్లాంటి విషయాల్లో నువ్వు వీక్ అయిపోవద్దు, సో నీ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించు అని చెప్పి చెప్తున్నారు. సో మన జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవచ్చు అంటే,
మన జీవితంలో పెద్ద విషయం భక్తి చేయడం. దాన్ని మనం ఎప్పుడూ సెంటర్‌గా పెట్టుకోవాలి. మిగిలినవంటారా ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. పక్కన వాళ్ళు వీళ్ళు ఇస్తే ఇచ్చారు, వీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఇవన్నీ సెకండరీ మనకి. మనకి భక్తి అనేది ఇంపార్టెంట్. కృష్ణ కావాలి అనేది ఇంపార్టెంట్. అది మనకి సిన్సియర్‌గా ఉంది అంటే గనక మిగిలిన విషయాలనేవి టాలరేట్ చేయడం అనేది అంత పెద్ద కష్టమైన విషయం కాదనమాట. ఒకవేళ మనలో టాలరెన్స్ లెవెల్ అనేది సరిగా లేదు అంటే గనక ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను భగవంతుని దగ్గరికెళ్ళి ప్రే చేయాలి. కృష్ణ నాకు ఈ చిన్న చిన్న విషయాల్లో నా మనసు వెళ్ళిపోతుంది. నేనటు వెళ్ళొద్దు. నాకు నువ్వే కావాలి. నువ్వు కావాలి అన్న డిజైర్ అనేది నాలో పెంచు. ఆ కోరిక అనేది నాలో పెంచు అని చెప్పి భగవంతునికి మనం శరణాగతులం అవ్వాలన్నమాట. సో ఈ శ్లోక మనకి ఇది తెలుపుతుంది. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయేమో చూస్తాను. బేసిక్‌గా ఏమైతది అంటే ఈ చిన్న చిన్న విషయాల జోలికి మనం ఎందుకు వెళ్తాము అంటే మనకి ఇంద్రియ తృప్తి చేయడం వల్ల ఏమవుతది అంటే ఒక టిటిలేషన్ ఫీలింగ్ వస్తదన్నమాట. ఇప్పుడు మనకి ఎవరైనా చెక్కల గింతలు పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? నవ్వుతామా లేదా? అవును మాతాజీ. నవ్వుతాం కానీ ఆనందంగా ఉంటాం ఆ టైంలో. నవ్వడము ఆనందం 2 ఒకటేనా? కాదు. సో ఒకే వ్యక్తికి అలా చెక్కల గింతలు ఎక్కువసేపు పెట్టారనుకో, ఏమవుతుంది అది తర్వాత? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎస్ ఆర్ నో? చిరాకు వస్తుంది, కోపం కూడా వచ్చేస్తుంది అనమాట. నీకేం పని పాట లేదా అని చెప్పి మనం అరుస్తాం అనమాట. భౌతికంగా వచ్చే సుఖం ఎలా ఉంటుంది తెలుసా? ఈ చెక్కల గింతల్లాగా ఉంటది అనమాట. మనం పిచ్చిగా అదే ఆనందం అనుకొని భ్రమపడుతూ ఉంటాం అనమాట. బట్ భక్తిలో పొందేది ఎలా ఉంటుంది అంటే దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట ఆనందం. సో ఏ ఆనందం అయితే కొంచెం సేపు ఉండి కొంచెం సేపు తగ్గుతుందో అది భౌతికమైందనమాట. బేసిక్‌గా భౌతికంగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే కష్టాలు లేని టైంలో నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటాం. అవునా కదా చెప్పండి? మనకి బాగా కాలు నొప్పిగా ఉంది. మనం కొంచెం సేపు ఏదో పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, కొంచెం బామ్ ఏదో రాసాము. రాసాక కొంచెం సేపు రిలీఫ్ ఇచ్చిందనుకో, హమ్మయ్య! నేనిప్పుడు సుఖంగా ఉన్నాను అనుకుంటాం. అవునా కదా? అవును మాతాజీ. బేసిక్‌గా సుఖంగా ఉన్నట్ల కష్టం అనేది కొద్దిసేపు పక్కకున్నట్ల. కష్టం అనేది కొంచెం పట్టుకున్నది. మనమేమి మిస్‌అండర్‌స్టాండ్ చేస్తామంటే అక్కడ ఇప్పుడు నాకు పెయిన్ పోయింది కదా! నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నాకు బాధ లేదు కదా! నేను హ్యాపీగా ఉన్నాను. సో ఎట్లా చెప్తారంటే ఒక వ్యక్తిని ఫట కొట్టేసామనుకోండి. కొట్టి ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చామనుకోండి. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? హమ్మయ్య! నాకిప్పుడు ఆనందంగా ఉంది అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆనందమా అది బేసిక్‌గా ఇంకొక చెంపదెబ్బ పడే లోపు ఉండే టైం గ్యాపా అది? టైం గ్యాప్ మాతాజీ. టైం గ్యాప్. బేసిక్‌గా భౌతిక ఆనందం ఎట్లా ఉంటుంది అంటే ఇంకొక దుఃఖం అనేది మన జీవితంలో వచ్చేలోపు ఉండే టైం గ్యాప్‌ని మనము ఆనందం అని భ్రమపడుతున్నాం అన్నమాట. సో అటువంటి ఆనందం అనేది చిన్నదనమాట. చిన్న విషయం అనమాట. అది పొందాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. భగవత్ ప్రేమ అనేది ది టాప్ మోస్ట్ అల్టిమేట్ అనమాట. సో అటువంటి దాని కోసం మనం ప్రయత్నం అనేది చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మనల్ని టెంప్ట్ చేస్తున్నా, మనల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ వాటిని సహిస్తూ, ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ శ్లోకం మనకి తెలుపుతుందన్నమాట. ఓకేనా? అర్థమైందా? కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? లేదు మాతాజీ. అర్థమైంది బాగా మాతాజీ. హరిబోల్ మాతాజీ. బాగా అర్థమైంది మాతాజీ. సో 2.13 అండ్ 2.14. 13లో చెప్తున్నారు మీరు దేహం కాదు ఆత్మ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం చేయాల్సిన కర్తవ్యాలు చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటే ఏం చేయాలి అంటే 2.14 చెప్తున్నారు. స్థితిక్షస్వ భారత, ఓర్చుకో, సహించు అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఓకేనా? మాతాజీ చెప్పండి. ఇందాక చెప్పారు కదా 5 పాయింట్స్, అవి ఒకసారి మళ్ళీ చెప్పారా? నేనెవరు, భగవంతుడెవరు? ఓకే. సో మన జీవితంలో పెద్ద విషయం ఏంటి అంటే నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళీ మనం ఎలా పునఃస్థాపించుకోవాలి, ఆ సంబంధాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అదే మన భక్తి మార్గం అన్నమాట. సో భగవద్గీతకు వచ్చినప్పుడు ఫస్ట్ మనకి చెప్తుంది మనం ఎవరమంటే ఏం చెప్తుంది? మనం ఎవరు? ఆత్మ అని చెప్తుంది. భగవంతుడు ఎవరు అంటే ఎవరని చెప్తారు? సుప్రీం. అదే ఎవరు భగవంతుడు ఎవరు? కృష్ణ, పరమాత్మ, కృష్ణ. మనకి భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఒక స్వామికి ఒక సేవకుడికి ఉన్న సంబంధం అనమాట. మనం ఎప్పుడు కూడా భగవంతుని సేవకులం అనమాట. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అంటారు.
మనం ఎల్లప్పుడూ భగవంతుని సేవకులం అన్నమాట. మరి 4th పాయింట్ ఏంటి? ఆ సంబంధాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే భక్తి మార్గంలో. భక్తి చేస్తున్నప్పుడు మనం భగవంతుని సేవని కోరుకుంటున్నాం అన్నమాట. నామజపం చేస్తున్నప్పుడు కూడా అది జప సేవ అంటారు. నామ జప సేవ. సో మనం ఈ క్లాస్ వింటున్నప్పుడు కూడా ఇది కూడా ఒక సేవ కిందకే వస్తుంది. బుక్ చదువుతున్నప్పుడు కూడా ఒక సేవని, ఇవంతా కూడా సేవ కిందకే వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ దీని ద్వారా మనం భగవంతునికి దగ్గరవుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం సేవ కింద చెప్పొచ్చు. బట్ ఇన్ జనరల్ గా మనం ఏమంటామంటే సేవ అంటే స్పెసిఫిక్ గా చేసింది. ఇంకా అంటే మనం టెంపుల్కి వెళ్ళి ఏదన్నా అక్కడ టెంపుల్ క్లీన్ చేయడం కానీ, ప్రసాదం వడ్డించడం కానీ, కుకింగ్ లో ఏదన్నా చేసింది కానీ, మాలలు ఏమన్నా గుచ్చింది కానీ, ఇట్లాంటివి చేసినప్పుడు మనం వాటిని స్పెసిఫిక్ గా సేవ అంటాం. కానీ ఇవన్నీ కూడా సేవ కిందకే వస్తాయి అన్నమాట. ఏదైతే మనల్ని భగవంతునితో కలుపుతుందో ఆ మార్గం అన్నమాట 4th. అది మనకి భక్తి. భక్తిని అందుకనే ఏమంటారు తెలుసా? జస్ట్ డివోషన్ అని చెప్పి పిలవరు శ్రీల ప్రభుపాదుల వారు. డివోషనల్ సర్వీస్ అంటారు. మీరు ఎక్కడ పర్పోర్ట్స్ లో చూసినా కూడా డివోషన్ అంటారు. డివోషనల్ సర్వీస్ అంటారు. భక్తి అనకుండా భక్తియుత సేవ అని చెప్పి చెప్తారనమాట. సో భక్తి అంటేనే సేవ. భగవంతునికి సేవ చేస్తున్నప్పుడే మనం భక్తి చేస్తున్నట్లు అన్నమాట. ఓకేనా? మనం నామజపం చేస్తున్నప్పుడు కూడా మనం అడుగుతాం, ఓ కృష్ణ, ఓ శ్రీమతి రాధారాణి, దయచేసి నన్ను మీ సేవలో నియుక్తురాల్ని చేయండి, నియుక్తుణ్ణి చేయండి, నాకు మీ సేవని ఇవ్వండి అని చెప్పి మనం వేడుకుంటున్నాం అనమాట నామజపం చేస్తున్నప్పుడు. 5 పాయింట్స్ చెప్పండి మాతాజీ. 5th పాయింట్. 4 పాయింట్స్ అంతే. సంబంధాన్ని ఎలా పునరుద్ధరించాలి? స్వామికి సేవకున్న భక్తి మార్గం నమ్ముతాం. ఎలా మనము తిరిగి మనము పునఃస్థాపించాలి ఆ సంబంధాన్ని. అంటే మాతాజీ ఇప్పుడు మీరు భగవంతుని సేవలో ఈ మంత్ర జపము ఇవన్నీ చెప్పారు కదా. సో దేవాలయాలకు వెళ్ళి కానీ లేకపోతే మన ఇస్లాంకి వెళ్ళి కానీ సర్వీస్ చేయకపోయినా తప్పు లేదా ఈ మంత్ర జపం చేసుకునేటప్పుడు? ఒకవేళ మీకు కుదరడం లేదు అంటే గనక చేసే మంత్ర జపాన్ని చదివే బుక్స్ ని సిన్సియర్ గా చదవండి చాలు. ఒకవేళ మనం వెళ్ళగలిగే అవకాశం ఉండి, ఎనర్జీ ఉండి, అన్నీ ఉన్నప్పుడు, వీలున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా వెళ్ళి చేయాలన్నమాట. అది కూడా. మాతాజీ చిన్న డౌట్. చెప్పండి మాతాజీ. ఇప్పుడు అడగచ్చో లేదో తెలియదు కానీ మనకి కళలు వస్తాయి కదా, ఆ కళలు అనేవి కొన్ని మనకి మన పూర్వజన్మలో ఉన్నవి వస్తాయా లేదంటే మన ఆలోచన బట్టి వస్తాయా అని? మన ఆలోచనల్ని బట్టి మాతాజీ. పూర్వజన్మ అని కూడా స్పెసిఫిక్ గా చెప్పడానికి లేదు కానీ మనకి థాట్స్ ర్యాండమ్ గా వస్తూ ఉంటాయి కాబట్టి అలా మనకి కొన్ని కళలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఏమంటారంటే కొన్ని భగవంతుడు కొన్ని కర్మ ఫలాల్ని మన కళల రూపంలో కూడా భగవంతుడు ఇచ్చేస్తారంట. సో బేసిక్ గా మనం ఒక కష్టం అనేది అనుభవించాలి అనుకోండి, ఆ కష్టం అనేది అనుభవించనివ్వకుండా అది కళ రూపంలో వచ్చి కళలో మనం కష్టపడినట్లుగా మనం ఫీల్ అవుతాం చూసారా, అలా కూడా భగవంతుడు కర్మని తొలగించేస్తారంట. సో నేను ఇది విన్నాను, ఒక క్లాస్ లో విన్నాను. సో అట్లా కూడా కళలు వస్తాయి అన్నమాట. మనం చాలా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో ఎత్తుపై నుండి దూకుతున్నట్లు కళలు వస్తుంటాయి. సో ఎవరో ఒక సింహమో పులో మన వెనక పడుతున్నట్లు కళ వస్తుంది. సో ఇవంతా ఏంటంటే ఒక్కోసారి మన కర్మ ఫలితం ఏదైతే అనుభవించాలో అవి కూడా కళల రూపంలో వచ్చి దాని నుంచి మనకి విముక్తి వచ్చేస్తుంది అనమాట. అది నిజంగా అనుభవించకుండా కళలో అనుభవించేసి పక్కకు వచ్చేస్తాం. అలా భగవంతుడు అలా కూడా చేస్తారంటారు. మీరు మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. ఏది ఆలోచించకుండా ఉన్నప్పుడు కూడా ఏమైనా కళలు వచ్చాయి అనుకోండి, తెలియని కళలు వస్తాయి అనుకోండి, అవి మనం ఎప్పుడో అనుభవించామేమో పూర్వజన్మలో ఏమో అనిపిస్తుందండి, అలా అనిపిస్తుంది. అలా స్పెసిఫిక్ గా మనం ట్రేస్ అవుట్ చేయలేం మాతాజీ, ఎందుకంటే ఏది ఎటువైపు వెళ్తుంది అన్నది మనకు తెలియదు కాబట్టి. సో దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఒకవేళ మీకు అలాగా ఏమన్నా మరీ భయంగా అనిపిస్తే కనుక నరసింహారతి చేసుకొని పడుకోండి. సో ఏం కాదు, ఇంకా మనకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటది అనమాట. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. డౌట్ మాతాజీ. అదే కృష్ణ గురించి నైట్ పూట శ్లోకాలు అవి చదువుకొని పడుకుంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది మాతాజీ. ఎస్ మాతాజీ ఉంటది. ఇంకొకటి మాతాజీ, గుడి ఇస్కాన్ లోనే కాకుండా వేరే టెంపుల్ లో కూడా సేవ చేయొచ్చా మాతాజీ? చేయొచ్చు మాతాజీ, ఎక్కడైనా మనకి భగవంతుడే కదా.
సో కానీ ఇస్కాన్‌లో ఎందుకు అంటారంటే మనం ఫాలో అయ్యే ఫిలాసఫీ, మనం వినే క్లాసెస్, మనం చేసేదంతా కూడా ఇన్ సింక్‌లో ఉంటుంది కాబట్టి అలా కలిసినప్పుడు మీరు మాట్లాడేవన్నీ కూడా మీకు రిలేట్ అవుతూ ఉంటాయని అట్లా అంటారు. మీరు మీ దగ్గరున్న టెంపుల్‌లో మీకు సేవ ఏదన్నా దొరికితే చక్కగా వెళ్లి చేయండి, తప్పులేదు. ఇక్కడ లేదు మాతాజీ ఇస్కాన్, అందుకని ఆ! అదే మీకు మామూలుగా మీకు దగ్గరున్న ఏ టెంపుల్‌లో అయినా కానీ మీరు వెళ్లి సేవ చేయండి భగవంతునికి. ఓకే అది అంతా మాతాజీ, కూడా థ్యాంక్ యూ. కౌంట్ అయిద్ది. హరే కృష్ణ, సేవ అంటే ధన్యవాదాలు. కేవలం ఇస్కాన్‌కొచ్చి చేస్తేనే సేవ అని కాదు. లేదు కాబట్టి యెస్. అడిగాను. హ్మ్. హరే కృష్ణ, హరే ధన్యవాద కృష్ణ, ప్రణామాలు. దండవత్ ప్రణామం. ఇంకేమైనా క్వెషన్స్, కన్సర్న్స్ ఉన్నాయా? ఎవరైతే ఆత్మస్వరంలో డెవలప్ అవ్వాలి అనుకుంటూ ఉన్నారో, అంటే 2.13లో మనం చూసాం కదా! ఎవరైతే నేను దేహాన్ని మాత్రమే కాదు ఆత్మని అని తెలుసుకొని నేను ఆ విధంగా ముందుకెళ్ళాలి అనుకునేవారు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ వినాలి. సో మీరు ఏదైతే క్లాసెస్ అటెండ్ అవుతున్నారో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం వినే కొద్దీ, వినే కొద్దీ, వినే కొద్దీ తినగా, 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 తినగా వేప ఏమవుతుంది? ఉంది మాతాజీ, తీయగా వే తీయగా అవుతుంది. పదండి. తీయగా అవును అవుతుంది. మాతాజీ. తీయగా అవుతుంది. అలానే ఆ! అలానే గారెలు మనం చేదుగా అవుతాయి అంటారు కదా మాతాజీ. నాకది తెలియదు మాతాజీ. వేప తీయగా అయితుందంటారు గానీ, గారె చేదుగా అయితుందని నేనైతే వినలేదు. తినగా తినగా వేము తీయగా ఉండు, తినగా తినగా గారెలు చేదుగుండు అంటారు కదా సామెత, అందుకని అన్నాను. అరే! అలా ఎప్పుడు నేను వినలే మాతాజీ. బట్ ఎనీవే మన కాన్సెప్ట్ ఏంటి అంటే, వినే కొద్దీ, వినే కొద్దీ ఏమైద్దంటే, మనం ఆత్మ అన్న విషయము జ్ఞానం దగ్గర కాకుండా విజ్ఞానంగా కూడా మారుతదనమాట. మన బిహేవియర్ కూడా మారుతూ ఉంటుందనమాట. భౌతికమైన విషయాల జోలికి వెళ్తున్నప్పుడు మనకు అర్థమైద్ది. నిజంగా ఇది అవసరమా? రేపొద్దున నా శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇవేమన్నా నాతో వస్తాయా? నాతో రాని దాని కోసం నేనెందుకు ఇంత తపన పడుతున్నా? ఎందుకు ఇంత ప్రాకులాడుతున్నా? నాతో వచ్చేది ఏదైతే ఉందో దానికోసం సిన్సియారిటీ చూపిస్తే నాకేదైనా బెనిఫిట్ ఉంటుంది కదా అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? వినే కొద్దీ తెలుస్తుందనమాట. సో చక్కగా వినాలి. డైలీ కొంచెం సేపు కథ వినాలనమాట. భగవంతుని గురించి వినాలి. సో అది వినే కొద్దీ మనలో ఆ మార్పు అనేది మెల్లగా మొదలైతదనమాట. సో మనలో మార్పనేది మనకి కనిపించకుండా ఉండొచ్చు కానీ, బట్ మార్పనేది మాత్రం జరుగుతూనే ఉంటుందనమాట. సో శ్రవణం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ ఆఫ్ భక్తి. అది మాత్రం అస్సలు వదలకండి. శ్రవణం చేసే కొద్దే మనం ఎలా బ్రతకాలి మన జీవితంలో, దేనికి విలువివ్వాలి, దేనికి విలువివ్వాల్సిన అవసరం లేదు అనే విషయం మన జీవితంలో తెలుస్తూ ఉంటుందనమాట. నేను ఇవాళ క్లాస్ విన్నాను, ఇంక అవసరం లేదు నాకు తెలిసిపోయింది అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. ఎవ్రీడే మనకి భవరోగానికి మందేంటి అంటే హరికథ వినడం. బెస్ట్ మందనమాట. సో జపం చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కూర్చొని క్లాస్ వినడం అంటే కంపారిటివ్‌గా ఈజీనా కాదా చెప్పండి? ఈజీ ఈజీ మాతాజీ, మాతాజీ. మనసు హ్మ్. ప్రశాంతంగా అవుతుంది మాతాజీ, అన్ని టెన్షన్స్ పోతాయి. అది ఏది గుర్తు భగవత్ రాదు, కథకి ఆ శక్తి ఉంటదనమాట. భగవత్ ఏది కథకి గుర్తు రాదు. జీవితంలో జరిగే విషయాలు, యాంగ్జైటీస్, ఆందోళనలన్నీ కూడా పక్కకి తీసుకొచ్చే శక్తి భగవత్ కథకుంటుందనమాట. సో, అలా మనం సిన్సియర్‌గా వినే కొద్దీ ఏమైతది అంటే, మనలో మార్పు తెలియకుండానే మొదలైపోతదనమాట. అరే! ఒకప్పుడు నేనైతే ఇలా లేను కదా! ఇవాళ నిజంగా నాలో మార్పొచ్చింది. ఎలా మొదలైంది అంటే, వినడం వల్లే మొదలైతదనమాట. ఇంతకుముందు చెప్పాను గదా! వినే కొద్దీ, వినే కొద్దీ భగవంతుడు మెల్లగా మన చెవుల నుండి మన హృదయంలోకి ఎంటర్ అయితారనమాట. ఎంటర్ అయినప్పుడు ఏమైద్దంటే, కృష్ణ స్ట్రెయిట్‌గా ఉండరు కదా! ఇలా రాముడిలాగా ఉండరు కదా! ఇట్లా ఇట్లా భంగిమలతో ఉంటారు కాబట్టి, ఆయన ఇక్కడికెళ్ళి ఇరుక్కుపోతారనమాట. ఇరుక్కుపోయి ఇంకా బయటికి రావడానికి చూస్తా ఉంటారనమాట. ఇది ఈ మాతాజీ, ప్రభుజీ ఒక గంట సేపు క్లాస్ విన్నారు. క్లాస్ శ్రద్ధగా విన్నారని చెప్పి నేనేదో లోపలికెళ్ళాను. క్లాస్ విన్న తర్వాత నుండి అక్కర్లేని చెత్తంతా వింటున్నారు. ఎట్లా అబ్బా! ఎట్లా అబ్బా! నేనేమో ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయానని భగవంతుడు అనుకుంటా ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు నాకు బయటికెళ్ళడానికి మార్గం లేదు అని చెప్పి, అక్కడున్న మాలిన్యాన్నంతా క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. సో, ఎట్లా పాసిబుల్ అయిందో చెప్పండి? వినడం వల్లనే భగవంతుడు లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి లోపలున్న చెత్తనంతా గూడా ఆయన క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. సో, ఆటోమేటిక్‌గా వి బికమ్ ప్యూర్. ఓన్లీ థింగ్ వినాలి. జపం చేస్తున్నప్పుడు గూడా అందుకే జపం జస్ట్ ఏదో నోటికి ఫట్ 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 అని చెప్పడం కాదు. చెప్పిన ప్రతి నామాన్ని శ్రద్ధగా వినాలనమాట. ఒక్కొక్క నామాన్ని శ్రద్ధగా వింటూ ఉంటే భగవంతుడు వెళ్ళిపోతాడు. ఇంకా జపం చేస్తున్నప్పుడు ఆ శ్రద్ధగా విన్నామంటే అప్పుడొచ్చే మార్పు టాప్ మోస్ట్ ఉంటదనమాట.
క్లాసెస్‌లో ఎవరైతే ప్రీచర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం అట్లా ఇట్లా డైల్యూట్ చేస్తూ చెప్పొచ్చు కానీ, ఇంకా జపం అంటే ఇంకా ప్యూర్ కదా! కంప్లీట్‌గా మనం భగవన్ నామంతో ఉంటాం కాబట్టి, ఆ నామాన్ని మనం సిన్సియర్‌గా వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క నామాన్ని, ఒక్కొక్క మంత్రాన్ని చక్కగా శ్రద్ధగా ఇంతకుముందు చెప్పాను గదా! డబ్బుల నోట్ల కట్టలు లెక్క పెడుతున్నప్పుడు ఎలా లెక్క పెడతాం? పక్కన వాళ్ళతో మాట్లాడుతూ లెక్క పెడతామా? నోట్ల కట్టలు లెక్క పెడుతూ రూ. 500 కట్ట ఇంత పెద్ద కట్టిచ్చారు మన చేతికి. ఆ! పనమ్మాయి వచ్చిందా రాలేదా? పొయ్యి మీద మరిగిందా లేదా? సరుకులు తెచ్చావా లేదా? ఇట్లా చేస్తామా మనం? లేదు మాట్లాడుతున్నా గాని మాతాజీ. మాట్లాడొద్దు. నేను కౌంట్ చేస్తున్నా. అట్లా అన్నా గాని ఏం చేస్తాం? మళ్ళీ దీన్ని ఇటు పెట్టి మళ్ళీ ఒక్కొక్కటి తీసి కౌంట్ చేస్తాం. అవునా గదా? అవును మాతాజీ. ఆఫ్టర్ ఆల్ రూ. 500 నోట్లనే అలా కౌంట్ చేస్తున్నామంటే, భగవన్ నామాన్ని పట్టుకుంటున్నాం మనం. ఎంత శ్రద్ధగా చెప్పాలి, ఎంత శ్రద్ధగా వినాలి మనం. కానీ ఏం చేస్తాం మనం? పనమ్మాయి వచ్చిందా రాలేదా? సో, కూర కంప్లీట్ అయిందా లేదా? విజిల్స్ వచ్చేసాయా లేదా? ఇట్లాంటివన్నీ మాట్లాడేస్తూ ఉంటాం బేసిక్‌గా మనం. సో, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనం ఇంట్లో జపం చేస్తున్నప్పుడు వాళ్ళని జపం చేస్తున్నప్పుడు కదిలించొద్దు. మనం జపం చేస్తున్నా కూడా ఎవరైనా కదిలించినా కూడా మాట్లాడొద్దు. సో, ఇది అలవాటు చేయండి వాళ్ళకి. ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయండి. జపం చేస్తున్నప్పుడు కదిలించకూడదు, మాట్లాడకూడదు. దిస్ ఈజ్ మై పర్సనల్ టైమ్ విత్ కృష్ణ. నోట్లు లెక్కబెడుతుంటేనే ఒక్క నోటు తేడా వస్తే అమ్మో! లెక్క తప్పిపోతదనుకుంటున్నామే. ఒక్క మంత్రం వినకపోతే? ఏమో ఆ మంత్రంలోనే భగవంతుడు శక్తి పెట్టి, ఆ మంత్రం వింటేనే భగవంతుని యొక్క ప్రేమ అనుభూతి చెందేలాగా పెట్టారేమో! ఆ మంత్రాన్ని మిస్ అయిపోతే ఎట్లా నేను? ప్రతి మంత్రాన్ని సిన్సియర్‌గా చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మనలో ఆ సిన్సియారిటీ చూస్తారో కృష్ణ ఒక్కొక్క మంత్రాన్ని సిన్సియర్‌గా చెప్తుంది అని చూస్తారో, కృప ఇచ్చేస్తారు. ఆటోమేటిక్‌గా మనం భక్తిలో ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటామన్నమాట. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. చక్కగా వినండి. కథ వినండి, భగవన్నామాన్ని వినండి. కొంచెం సేపు బుక్ చదవండి. ఇట్లా చేస్తూ ఉన్నామంటే, వద్దన్నా గానీ భగవంతుడు మనల్ని వదలరనమాట. సో, ఇనీషియల్‌గా ఇదంతా ఎలా ఉంటదంటే, మనం భగవంతుని చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామనమాట. సో, భగవంతుడి చెయ్యిలో ఉంది. మనం పట్టుకోవడానికి ఇట్లా కృష్ణ నేను నీ చెయ్యి పట్టుకోవాలి అంటే, నీ జపం చేయాలి, నీ కథ వినాలి, నేను శ్రద్ధగా వినాలి. సో, నేను బుక్స్ చదువుతున్నాను, శ్రద్ధగా చదవాలి అని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొంతకాలం తర్వాత ఇలా శ్రద్ధగా మనం చేస్తున్నామనుకోండి, ఏమైద్దో తెలుసా? మెల్లమెల్లగా ఈయన మన చేయి పట్టుకుంటారనమాట. నేను నిన్నొదలను. నువ్వు మాత్రం నాకు కావాల్సిందే అని చెప్పి కృష్ణ మన చేయి పట్టుకుంటారనమాట. ఎప్పుడైతే కృష్ణ మన చేయి పట్టుకోవడం మొదలైందో ఇంకెలా ఉంటుంది చెప్పండి జర్నీ? చాలా అద్భుతంగా ఉంటుందా లేదా? మనం పట్టుకోవాలంటే కష్టం. అద్భుతంగా ఉంటుంది. కృష్ణ మన చేయి పట్టుకోవడం మొదలు పెట్టేదాకే మనకి సాధనలో కష్టం అనమాట. కొన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. కృష్ణ ఎప్పుడైతే నా చేయి పట్టుకున్నారో ఇక నా జర్నీ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఆయనే నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు కృష్ణ చేయి పట్టుకోవాలి. కృష్ణ నా సాధన చక్కగా అవ్వాలి. నా శ్రద్ధ నీ పైన ఉండాలి. నేను నామాన్ని చక్కగా వినాలి. సో, ఇట్లా మనం ఎఫర్ట్ అనేది పెడుతూ ఇప్పుడు సాధన చేస్తూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కృష్ణ మన చేయి పట్టుకుంటారు. ఇంకా ఎట్లా అంటే ఇంకా మనల్ని ఇంకా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు గోలోక్ దాకా. అటువంటి స్థితికి మన ఈ సాధన తీసుకెళ్తదనమాట. అప్పటిదాకా మనం వినడం అనేది చాలా ఇంపార్టెంట్. వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి. సో, ఏదో మాట్లాడుతూ ఎవరితో ఏదో డిస్కస్ చేస్తూ, ఫోన్‌లో మెసేజ్‌లు చూస్తూ ఇట్లా వినొద్దు. వినే కొంచెం సేపు కథ అయినా శ్రద్ధగా వినండి. చేసే మాలలు సిన్సియర్‌గా చేయండి. ఇవి చేస్తున్నప్పుడు ఏమైద్దంటే మనలో మార్పు మొదలైపోతది. ఆటోమేటిక్‌గా మొదలైపోద్ది. భౌతికంగా ఇప్పటిదాకా ఏవైతే మనల్ని పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి మనం విముక్తులమవుతూ ఉంటామనమాట. ఓన్లీ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే భగవంతుని చేతన. మన చేతన అనేది భగవంతుని మయం అవ్వాలి. సో, డే అంతా భగవంతుని మయం అవ్వాలి అనే స్థితికి మనం వెళ్ళాలి అంటే మనం ఏదైతే టైం సాధన కోసం ఇస్తున్నామో ఆ టైంలో మాత్రం మనం సిన్సియర్‌గా మన యొక్క ఇంటెన్సిటీ అనేది చూపిస్తూ భగవంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశామంటే మెల్లిమెల్లిగా మనం రోజు మొత్తంలో భగవంతుని చేతన, భగవంతుని చింతనలో ఉంటామనమాట. ఓకేనా? క్లాస్ శ్లోక ఏంటో, నేను చెప్పేదేంటో అయినట్లయితుందా? ఇవన్నీ యూజ్‌ఫులే అంటారా? పర్లేదు. అన్ని మంచి మాటలే మా మాతాజీ. యెస్ ప్రభుజీ. జీవితంలో అన్ని మీరు చెప్పిన మొత్తం మాకు ఎప్పుడైనా అవసరం ఉంటాయి కదా మాతాజీ. యెస్ ప్రభుజీ. అన్ని తెలుసుకోవాల్సిన ఇంపార్టెంటే విషయాలు చెప్తారు కదా మాతాజీ మీరు. యెస్ మాతాజీ. సో, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చేసే సాధన మాత్రం సిన్సియర్‌గా చేయండి. మార్పు అనేది చాలా ఫాస్ట్‌గా జరిగిద్ది మీలో. ఓకే. వీలైనంత భౌతికంగా ఉండడానికి కొంచెం దూరం పెట్టండి.
సో ఏవైతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడాలు, మాల్స్కి తిరగడాలు, షాపింగ్లు ఇట్లాంటివన్నీ ఎందుకు దూరం పెట్టమంటున్నాము అంటే, అటువైపు వెళ్ళిపోయాం అనుకోండి, భగవంతుని వైపు పెట్టడానికి చేతన మిగలదు. ఇంకా మన చేతన లిమిటెడ్ అన్నమాట. మనకి కొంత మాత్రమే ఉంటది చేతన. ఆ చేతనని భౌతికమైన విషయాల్లో మనం ఇచ్చేసామనుకోండి, సో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, ఎక్కువసేపు మాట్లాడడం, బయట షాపింగ్లని అవన్నీ ఇవన్నీ తిరగడం, ఇట్లా చేసేసామనుకోండి, చేతన ఖర్చు అయిపోతుంది. భగవంతుని దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర ఇంకా చేతన మిగలదు అనమాట. సో మనం ఎప్పుడు కూడా భగవంతునికి నేను నా టైంని, నా ఎనర్జీని, నా చేతనని ఇవ్వాలి అని పెట్టుకొని మిగిలిన విషయాలు అనేవి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू माताजी. हरे कृष्णा. हरे कृष्ण माता हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. हरे कृष्णा. हरे कृष्ण माता हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्णा. थैंक यू. हरे कृष्ण माताजी.